త్వరగా కొన్ని విలువైన సంగతులు మనం విని త్వరగా ముగించుకునే ప్రయత్నం మనం చేద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం నుండి సుమారు 30వ వచనం వరకు చదువుదాం. మరియు మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుండి సుమారు 30వ వచనం వరకు. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరానికి ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకొనిన వాడు మరి 2 సంపాదించెను. అయితే ఒక తలాంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమిని త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. అలాగే 2 తలాంతులు తీసుకొనిన వాడు వచ్చి అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించుతనని చెప్పెను. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతను చెప్పిన 26వ వచనంలో. అందుకు అతని యజమానుడు వాడిని చూసి సోమరివైన చెడ్డ దాసుడితో నేను విత్తని చోట కోయువాడును, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నువ్వు ఎరుగుదువా అట్లయితే అని చెప్పి 30వ వచనం. మరియు ఆ పనికి మాలిన దాసుని ఎలిపెట్టి చీకట్లోనికి త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయి ఉండునని చెప్పాను. ఆగు. అందరి దగ్గర బైబిల్ ఉందా? జాగ్రత్తగా వినండి. ఎవరి దగ్గర బైబిల్ లేకపోయినా పక్కవారు బైబిల్ చూడండి. బైబిల్ లేకుండా క్రైస్తవ సభలో కూర్చోకూడదు. మనకున్న గౌరవం ఏదైనా ఉందంటే మన సొంతంగా మన చేతుల్లో ఒక బైబిల్ ఉండాలి. కళ్యాణ మండపానికి వచ్చినట్టు వెళ్ళకూడదు. మన చేతుల్లో బైబిల్ ఉండాలి. నిలబడి మాట్లాడుతున్న బోధకుడు ఏం మాట్లాడుతున్నాడో కాస్తంత పరీక్షించుకోవాల్సిన బాధ్యత మీకు ఉండాలి. సరే, ఏదైతే ఇప్పుడు ఈ అధ్యాయం మనం చదివామో దీని మీద మనకి మొదటి నుంచి ఎంతో కొంత అవగాహన మనకు ఉంది. క్రైస్తవ సమాజంలోకి వచ్చిన ఎవరికైనా సండే స్కూల్ లెవెల్ నుండి ఈ అధ్యాయం మీద కాస్తంత అవగాహన ఉంది. అక్కడ రాస్తున్న సందర్భం మనకు తెలుసు. ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1. 5 తలాంతులు కలిగిన వాడికి మరిన్ని 5 తలాంతులు దేవుడు అనుగ్రహించాడట. 2 తలాంతులు కలిగిన వాడికి దేవుడు మరి 2 అనుగ్రహించాడట. 1 తలాంతు కలిగిన వాడిని నరికి అని ఎలుపట చీకట్లో గెంటేమన్నాడట. ఇది మాకు తెలుసు కదా అని చూడకండి, మనకు తెలియాల్సినవి చాలా ఉన్నాయి. మన దేవుడితో వచ్చిన ఆ సందర్భాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే
మన దేవుడు ఇస్తాడన్నది ఎంత వాస్తవమో, ఇవ్వబడిన దాన్ని సరిగ్గా ఉపయోగించకపోతే ఒకరోజు తిరగేసి లెక్క అడుగుతాడన్నది కూడా అంతే వాస్తవం. ఆయన ఇచ్చినప్పుడు ప్రాబ్లం లేదు, తీసుకున్న వాళ్ళు తీసుకుంటున్నప్పుడు ప్రాబ్లం లేదు, ఆయన ఊరెళ్తున్నప్పుడు ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందంటే ఆయన తిరిగి వచ్చి అడిగాడు. మన దేవుడు అడుగుతాడు, నీకు ఇల్లు ఇచ్చాడా, ఆ ఇంటిని బట్టి నిన్ను ఒకరోజు అడుగుతాడు. నీకు బండి ఇచ్చాడా, ఆ బండిని ఏ విధి విధానమేలా ఉపయోగిస్తున్నావో నిన్ను అడుగుతాడు. నీకు ఆరోగ్యం ఇచ్చాడా, ఆ ఆరోగ్యాన్ని దేనికి ఉపయోగిస్తున్నావో అడుగుతాడు. నీకు తలంతు ఇచ్చాడా, తలంతుని అడుగుతాడు. నీకు ఓపిక ఇచ్చాడా, ఓపికను అడుగుతాడు. నీకు డబ్బు ఇచ్చాడా, డబ్బు అడుగుతాడు. ఆయన ఇస్తాడు, ఒకరోజు తిరగేసి అడుగుతాడు. ఆయన అడిగే దేవుడు అంటే ఆయన అడుగుతాడు ఖచ్చితంగా. ఒక ఉదాహరణ చెబుతాను, జాగ్రత్తగా వినండి. బైబిల్ యొక్క కుటుంబ నేపథ్యాలు, వ్యక్తిగత జీవితాలు నమోదు చేయబడిన చరిత్రలు మనం చదువుతున్నప్పుడు, ఆయన భూమి మీద సంచరించినప్పుడు 10 మంది కుష్ఠరోగులను శుద్ధిపరిచాడట. ఆ 10 మంది కుష్ఠరోగులను శుద్ధిపరిస్తే ఆ వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వచ్చింది ఎంతమంది అంట? ఒకడు. ఆ తిరిగి వచ్చిన ఒకడిని ఏమని అడిగాడు? భలే వచ్చిన ఒకడు అనలేదు ఆయన. మిగిలిన 9 మంది ఏరి అంటే ఈయన అడుగుతాడు. ఏం అడుగుతాడు? నీకేమిచ్చినా అడుగుతాడు. మన ప్రాబ్లం ఏంటంటే మనకు తీసుకోవడం తెలుసు తప్ప, చెప్పండి, దాన్ని సరిగ్గా ఉపయోగించాలన్న సంగతి మనకు తెలియదు. చాలామంది మోకాళ్ళు వేస్తే అది 5 నిమిషాల ప్రార్థన అయితే అది సుమారు 4 నిమిషాలు దేనికోసం ఉంటుంది చెప్పిన? ఏదోటి ఇచ్చే ప్రవ్వా అన్న గొడవ ఎక్కువ ఉంటుంది. మాకు ఏదోటి ఇవి ప్రవ్వా, ఏదో ఇస్తాడు. నువ్వు ఇల్లు అడిగితే ఇల్లు ఇస్తాడు, నువ్వు వాకులు అడిగితే వాకులు ఇస్తాడు, నువ్వు ఆరోగ్యం అడిగితే ఆరోగ్యం, నువ్వు అడిగింది ప్రతీదీ ఇస్తాడు. కానీ షరతులు వర్తిస్తాయి. చదువుకునే పిల్లలైతే మీకు చదువులో ప్రతిఫలాలు కావాలా, ఇస్తాడు. కానీ ఆ చదువులో నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావు కూడా చూస్తాడు. నువ్వు ఉద్యోగం లేక ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నా, ఖచ్చితంగా ఇస్తాడు. ఆ ఉద్యోగం తర్వాత నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావు కూడా చూస్తాడు. జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నావా? నీకు చక్కటి బంధాన్ని దేవుడు ఎదురు చూసేలాగా దేవుడు ఎదురు చూస్తాడు. నీకు చక్కటి బంధాన్ని ఇస్తాడు. కానీ ఇచ్చిన దాన్ని నిలబెట్టుకొని రాకపోతే ఇచ్చిన వాటి బంధాన్ని కూడా నిన్ను అడుగుతాడు. బాగా వినాలి. ఆయన ఇస్తాడు, అడుగుతాడు, ఇస్తాడు, అడుగుతాడు. అలా అడిగిన తర్వాత లెక్క సరిగ్గా సరిపోలేదనుకోండి, దేవుడు, ఈ పదం అంటున్నాను ఏమనుకోకండి, నాశనానికి అప్పగిస్తాడు. అలాంటి దాఖలాలు బైబిల్లో ఉన్నాయంటే ఉన్నాయి. దేవుణ్ణి పట్టుకుని ఎదిగిపోయిన జీవిత చరిత్రలో బైబిల్లో ఉన్నాయి. అదే దేవుడితో సరిగ్గా వ్యవహారం కుదరకపోతే నాశనం అయిపోయిన బైబిల్లో జీవిత చరిత్రలు కూడా ఉన్నాయి. మీకేమర్థమవుతుంది? ఎదిగిన వారు ఉన్నారు, ఆ దేవుణ్ణి బట్టి చెప్పండి పతనమైన వారు ఉన్నారు. ఇది మీకు అర్థమైతే దేవుణ్ణి బట్టి ఎదిగిన వారి సంగతి మనకు ఎలాగో తెలుసు, కానీ అదే దేవుణ్ణి బట్టి నష్టపోయిన వారి సంగతి మనకు తెలియాలి. అందులో చాలా జీవిత చరిత్రలు ఉన్నాయి, కానీ అవన్నీ నేను చెప్పను. సుమారు ఒక 3 ఉదాహరణలు మీకు ఇస్తాను. అందులో ఒకటి, జాగ్రత్తగా వినండి, 3 సూసైడ్ కేసులు ఉంటాయి బైబిల్. నమోదు చేయబడిన, రికార్డ్ చేయబడిన 3 సూసైడ్ కేసులు ఉన్నాయి. అంటే ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారంటే వీళ్ళకి కేవలం దేవుడిచ్చిన దీవెనలు పొందుకుని అవి సరిగ్గా ఉపయోగించుకోవడం రాకే ఆత్మహత్య చేసుకున్నారు. అందులో మొదటి వ్యక్తి కొంచెం జాగ్రత్త చెప్తాను వినండి. ఇశ్రాయేలీల మొట్టమొదటి రాజు ఎవరు? ఇశ్రాయేల్ మొట్టమొదటి రాజు ఎవరు చెప్పండి? అంత సీరియస్గా చూడకండి, చెప్పండి. జీకే పెట్టి ఏం కాదు, చెప్పండి. సౌలు. ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు సౌలు. సౌలు యొక్క పరిస్థితి మనకు తెలుసు. సౌలు గారట ఇశ్రాయేల్లో చాలా ఎత్తుంటాడట, చాలా లాంగ్ హెయిర్ ఉంటుందట. ఒక్క మాటలో చెప్పాలంటే బాలీవుడ్, హాలీవుడ్ హీరోలా ఉంటాడట. ఇశ్రాయేలు పురుషులు ఎవరైనా సరే ఆయన భుజాల దాకానే వస్తారట. అంత అందగాడు, చూడ్డానికి బాగుంటాడు. కానీ ఎంత చూడ్డానికి బాగున్నా, ఆయనకి ఎంత బలమున్నా, అందమున్నా,
గుండె ధైర్యం తక్కువ అంట. ఎవరైనా సౌలు గారి ఇంటికి చుట్టాలు వస్తే చుట్టాల కన్నా ముందు ఈయన సిగ్గుపడిపోతాడంట. ఎవరు అంటే ఇది అదో రకమైన ఫీర్ ఈయనకి. ఎవరైనా ఇప్పుడు మన దాంట్లో కూడా చాలామంది ఉంటారు చూసారా, ఎవరైనా చుట్టాలు వస్తే చుట్టాల కన్నా ముందు ఇంట్లో చేయలరారు. అదో జబ్బెలకి సిగ్గనాలా అది ఏమనాలో తెలియదు కానీ లోపల నుంచి బయటకు రారు. సౌలు గారు కూడా ఎవరైనా కొత్త వాళ్ళు ఇంటికి వస్తేనట ఆ మిద్దెల మీదకు పోయి దాక్కోవడం, మూలకు పోయి దాక్కోవడం. ఒక్క మాటలో చెప్పాలంటే చూడ్డానికి బాగున్నాడు కానీ పిరుకోడు, చూడ్డానికి బాగున్నాడు కానీ భయస్థుడు. కానీ గమ్మత్తని చెప్పిన ఇలాంటి పిరుకోడు భయస్థుడిని దేవుడు రాజు చేశాడు. అలాంటి పిరికివాడిని దేవుడు రాజుని చేస్తే ఆ రాజుని చేయడానికి ముందు మీరు జాగ్రత్తగా వినండి. ఆ అబ్బాయి ఒక విషయం మీద, ఒక ప్రాజెక్ట్ మీద తిరుగుతున్నాడు. అడవుల్లో, ఓలల్లో, పట్టణాల్లో తిరుగుతున్న ఆయన చూశాడు ప్రవక్త సమూయేలు. ఏ విషయం మీద తిరుగుతుంటే అబ్బాయి రాజు అవ్వకముందు వాళ్ళ నాన్నగారు గాడిదలు మేపేవాడు. వాళ్ళ నాన్నగారు గాడిదలు మేపుతున్నాడు. వాళ్ళ గాడిదలు తప్పిపోయాయి. ఆ గాడిదలు ఎప్పుడైతే తప్పిపోయిన గాడిదల్ని సౌలు గారు ఎతుకుతూ ఉన్నప్పుడు సరిగ్గా ఆ టైంలో ఇశ్రాయేలుకి రాజు కావాలని ప్రజలు తిరగబడ్డారు. మాకు రాజు కావాలి, ఎందుకంటే సమూయేలు నీ కొడుకులు నీ వంటి ప్రవర్తన గలవారు కారు, నువ్వు ఉండగానే నీ కొడుకులు లంచాలకి మరిగేశారు, నువ్వు ఉండగానే నీ కొడుకులు దేశాన్ని అమ్మేసేలా ఉన్నారు, నువ్వు ఉండగానే ఏదో ఒక నిర్ణయానికి మేము వచ్చేయాలనుకున్నాం, నీ సేవను నీ పేరుని నీ కొడుకులు అడ్డగోలుగా ఉపయోగిస్తున్నారు కనుక మాకు రాజు కావాలని సమూయేలు దగ్గర ఎప్పుడైతే రిక్వెస్ట్ పెట్టారో సమూయేలు గారు దేవుడి దగ్గర చెప్తే దేవుడు 2-3 లెసన్స్ చెప్పమన్నాడు ప్రజలకు. ఏమనంటారే, నీకు ఎవడైనా రాజు అయితే వాడు మిమ్మల్ని బాగా ఏళ్తాడు లేదో తెలియదు కానీ వాడి కుటుంబం మాత్రం బాగుపడతారా, నీ పిల్లలు మీ మనవల్ల మాత్రం వాడికి ఎప్పుడు జీవితాంతం ఉడిగం చేయాలి, ఒక మనిషి మరొక మనిషిని సరిగ్గా పరిపాలించడరా అని చెప్పు సమూయేలని ప్రజలకు ఎవరిస్తే మొత్తం విని ప్రజలు అన్నారు, మమ్మల్ని తినేసేవాడే మాకు కావాలన్నారు. దేవుడు అప్పుడు అన్నాడు, వాళ్ళకి కావాల్సిన ఇచ్చాయి, ఆ ఎతికెళ్ళు అనేటప్పుడు ఆ దేవుడు చూపిస్తే వెళ్తున్నాడు. ఆ వెళ్తుండగా సరిగ్గా ఆ టైంలో వాళ్ళ నాన్నగారు గాడిదల్ని ఎతుకుతున్నాడు. ఎవరు? సౌలు గారు. ఆ ఎదుగుతున్నప్పుడు దేవుడు ప్రవక్త సమూయేలు మాట్లాడి అభిషేకించి దేవుడు నిన్ను రాజుని చేయబోతున్నాడంటే ఈ అబ్బాయి అన్నాడు, నా వల్ల అవదన్నాడు. దేవుడు సమూయేలు ద్వారా మోటివేషన్ ఇచ్చి, అది కాదు, నువ్వు ఈ గాడిదలు మేపడం కాదు, ప్రజల్ని ఏలికగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు, రావయ్య సమూయేలు పిలిచి ఆ సమూయేలు ద్వారా సౌలుని దేవుడు అభిషేకిస్తే సరిగ్గా 2 సంవత్సరాలు పరిపాలించేసరికి ఎక్కలేని దయ్యపు స్వభావం వచ్చేసింది సౌలుకి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అసలు దేవుడు ఒక గాడిదలు మేపుకున్న వాడిని రాజుని చేస్తానంటే ఎంత గొప్ప సంగతి అండి. మన ప్రాస్పరిటీ లాంగ్వేజ్లో మనం మాట్లాడుకోవాలి అంటే అది ఎంత పెద్ద ఆశీర్వాదం అండి. ఒక గాడిదలు మేపుకునే వాడిని దేవుడు రాజుని చేసినట్టు గొప్ప ఆశీర్వాదమా కాదా? ఆ ఆశీర్వాదం వచ్చిన తర్వాత ఈయన గారు ఎలా మారిపోయాడట, ఆయన ముందు ఎవడో మంచి బట్టలు వేసుకోకూడదట, ఆయన ముందు ఎవడో పచ్చకుండకూడదట, ఆయన కన్నా ఎవడో పొగడబడకూడదట, ఆయన కన్నా గొప్పగా ఎవడన్నా ఉంటే ఆ కళ్ళల్లో ఆ మూతి మీద నవ్వు ఉండదు, కళ్ళల్లో మంచి చూపు ఉండదంట. అదే బుద్ధి అంటే అదో రకమైన బుద్ధి ఉంటుంది మనుషులకి. సౌలు కనబడ్డాడు, చాలామంది సౌలు కనబడరు అంతే. ఈ సాతాన్లు మనకి ఈ తరానికి, నా మాటలు మీకు అర్థమవుతున్నా లేదో, ఆ సౌలు గారి యొక్క ఆ ప్రవర్తన మీరు గమనిస్తే సరిగ్గా 2 సంవత్సరాలు పరిపాలించేసరికి ఆయనకి సింహాసనం పిచ్చి పట్టింది. ఆ సింహాసనం పిచ్చి ఎంత పట్టిందంటే, రేపొద్దున్న నేను చనిపోతే ఆ సింహాసనం ఎవడి మీద కన్నా వెళ్ళిపోయి ఎవడో అన్నా దాన్ని ఎక్కేస్తాడేమని చెప్పి తనకి తన కుటుంబానికి మాత్రమే ఉండాలని ఆ సింహాసన పిచ్చిలో ఊగుతున్న టైంలో సరిగ్గా ఫిలిస్తీన్ల దగ్గర నుంచి యుద్ధం వచ్చింది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మీకు అర్థమైపోయినా అర్థమైతే చూడండి, తర్వాత అన్నీ అర్థమవుతాయి. నెక్స్ట్, ఎప్పుడైతే ఫిలిస్తీన్ల దగ్గర నుంచి యుద్ధం వచ్చిందో, ఆ యుద్ధం వచ్చినప్పుడు సౌలు ఏమనుకుంటే తన బలగాలను వేసుకుని ఎలాగైనా సరే ఫిలిస్తీన్లు ఓడించేద్దాం అనుకున్నాడు. ఎక్స్పెక్ట్ చేయని ఆన్సర్ ఏంటంటే, ఒక పెహల్వాన్ ఉన్నాడు ఆ టీంలో. పెహల్వాన్ అంటే బలశాలి. ఆ బలశాలి నిలబడేవాడు అన్నాడు, మా టీం అంతా మీ మీదకి రావడం, మీ టీం అంతా మా మీదకి రావడం, ఇదంతా టైం వేస్ట్ కార్యక్రమం.
అందుకే ఏం చేద్దామంటే, మా టీం నుంచి పెహలవాన్గా నేను వస్తాను, నాలాంటి జబర్దస్తి మగాడు ఎవడన్నా ఉంటే మీ టీంలోంచి ఎవడైనా రండ్రా అన్నాడంట. వద్దామనుకున్నారు కానీ ఆయన చూస్తే పగలే జ్వరం వచ్చేస్తుంది. ఆడి పేరు చెప్పండి, గోలియాతు. తెలిసిన విషయమే, జాగ్రత్తగా వినండి. వాడు అంటున్నాడు, మా టీములో నేను ఓడిపోతే మా ఫిలిస్తీన్లందరూ, మా కంట్రీ ఓడిపోయినట్టే. మీ టీము నుంచి ఎవడైనా రిప్రజెంట్కి వస్తే వాడు ఓడిపోతే మీ కంట్రీ మొత్తం ఓడిపోయినట్టే. ఇది బెట్టు, ఇది సవాలు, వస్తారా నన్ను రమ్మంటారా అని సుమారు 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 4 రోజులు కాదు, 40 రోజుల నుంచి అరుస్తుంటే రాజు కానీ సైనికులు కానీ కిమ్మం లేదంట. ఎందుకు? ఎవడా నువ్వు అంటే అదే లాస్ట్ రోజు ఆడికి. ఎందుకంటే ఆడు కాలు సైజు కానీ, ఆడు భుజం సైజు కానీ, వాడు ఈటి మోస్తున్నారట ఇద్దరు, ఆడు డాలు కానీ, వాడిని చూస్తుంటే పగలే జనం వస్తుంది. కానీ స్తంభానికి సగం ఉన్నాడు. ఆడు పిలుస్తున్నాడు, రండ్రా రండ్రా అని. లోపల గుసగుసలు మాట్లాడుతున్నారు ఈ సైనికులందరూ. ఏమనంటే, నేను వెళుదును కానీ నాకు మొన్నే పెళ్ళి అయింది అన్నాడట అందులో ఒకడు. లేకపోతే వెళ్ళిపోదును. మరి మరొకడు అన్నాడు, నేను వెళుతును కానీ మా నాన్నకు ఒకటి ఉన్నాను, లేకపోతే వెళ్ళిపోదును అన్నాడు. అంటే అందరు ఎదవకవర్లు వెనకాల చెప్తారు కానీ ముందుకు రారండి. అంత సవాలు ఎదురు నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఎవరు వెళ్ళనట్టున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన రాజు ఆ కిటికీలో చూసంటే బ్యారక్స్ ఉంటాయి, ఈ సైనికులకు బ్యారక్లు అంటారు, వాటిని అంటే గుడారాల్లాగేస్తారు. ఆ బ్యారక్ ఇండోలో నుంచి చూస్తూ సౌలు అన్నాడట, రేయ్ ఇదంతా కాదు కానీ ఎవడైతే వెళ్ళి వాడిని కొడతాడో, ఎవడైతే వెళ్ళి ఆడి మెడకాయ మీద తలకాయ నరికేస్తాడో వాడికి నా దేశాన్ని సగం రాసి ఇచ్చేస్తా అన్నాడట. అంతేనా? మరో ఆఫర్ ఇచ్చాడు, ఏంటంటే మా చిన్న అమ్మాయిని కూడా ఇచ్చి పెళ్లి చేసేస్తా అన్నాడంట. నా మాట మీకు అర్థమవుతుంది లేదు, మన పరిభాషలో మాట్లాడుకుందాం. అంటే నా యొక్క ప్రాపర్టీ సగం రాసి ఇచ్చేస్తాను, నా కదిలే ఆస్తి అయినా మా చిన్న అమ్మాయిని కూడా మీకు ఇచ్చి పెళ్లి చేసేస్తాను. ఎవడెళ్తాడంటే ఎవడన్నా వెళ్దామనుకున్నా ఇంకా మళ్ళీ రారని అర్థమైపోయింది అందరికీ. ఎందుకంటే ఆడు సంకలేసి నొక్కేసిన ఉన్నాడు, అంత ఎత్తున్నాడు ఆడు బలం కానీ, వాడి యొక్క ఈటు కానీ ఇవన్నీ చూస్తుంటే ఆడు పిలుస్తున్నాడు, రే ఇశ్రాయేలీలో ఎవడో నా మీదకి తిరగబడేవాడు ఎవడో లీడర్ అంటే వీళ్ళ మౌనం ఎలా ఉందంటే, లేము మేము వినము, నువ్వు ఎవడో మాకు వెళ్ళదన్నట్టు చూస్తున్నారు. ఎవరి వైపు? గొలియాత్ వైపు. వెళ్ళట్లేదు. ఈ వెళ్ళని టైంలో ఏం చేశారంటే, ఇప్పుడంటే టెలిగ్రామ్లు, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, ఎందుకంటే తుమ్మితే ఫోటో, దగ్గుతే ఫోటో, ఏడిస్తే ఫోటో, ఒంగుంటే ఫోటో, నిలబడితే ఫోటో, అన్నీ ఫోటో, చచ్చినోడితో ఫోటో, బతికినోడితో ఫోటో, తిన్నప్పుడు ఫోటో, బాత్రూమ్ పోయినప్పుడు కూడా ఫోటో, అన్ని ఫోటోలు. ఎందుకు? ఈ ఫోటోలు తీసి ఏం చేస్తారు? స్టేటస్లో, చెప్పండి, అప్డేట్ స్టేటస్లు, రీల్స్, మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం లేదా స్టేటస్లు పెట్టి నడుతున్నాను. ఇప్పుడు ఊరెళ్ళి బస్సు ఎక్కుతున్నాను అనుకోండి, బస్సు ఎక్కువైంది ఫోటో, బస్సులో కూర్చున్నప్పుడు ఫోటో, కండక్టర్ వచ్చి టికెట్ ఇస్తున్నాడు ఆడుకో ఫోటో, మళ్ళీ ఆడికి ఇంకెలా టికెట్ లేవు ఆడవాళ్ళకి, ఆధార్ కార్డు చెబుతున్నారు ఆడుకో ఫోటో. పని లేకపోతే తిరిగేస్తున్నారండి ఈ మధ్య ఆధార్ కార్డు మీద. నేను అడుగుతున్నాను అన్ని ఫోటోలు. ఈరోజంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఎక్కడ ఏం జరుగుతుందో వెంటనే ఎక్స్క్లూజివ్ న్యూస్ వస్తుందా లేదా? కానీ ఆ రోజుల్లో లేదు, ఇంత వేగవంతమైన వార్తా సమాచారం న్యూస్ లేదు. అంటే అక్కడ ఏం జరుగుతుందో తెలియాలి అంటే ఆ గుంపులో ఉన్నవాడు ఎవడైనా సిటీకి రావాలి, సిటీలో ఉన్నవాడు ఎవడైనా అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలి, అంతే తప్ప అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. అయినా యుద్ధాలు ఒక పద్ధతిగా జరిగేవి. ఏంటి ఆ యుద్ధాల పద్ధతి అంటే, ఆ యుద్ధాల పద్ధతి మీరు గమనించండి, ఎప్పుడూ సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా సైనికులు రాజు కలిసి ఒక బ్యాటిల్ గ్రౌండ్ ఉంటుంది, యుద్ధ భూమి. ఆ యుద్ధ భూమి పిలిచి మీరు అట్రండ్రా, మేము ఇట్టు వస్తాం, మేము ఓడిపోతే వచ్చి మా దేశాన్ని పట్టుకుపోండి, మేము గెలిస్తే మీ దేశాన్ని పట్టిపోతాం, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకూడదని ఒక బ్యాటిల్ గ్రౌండ్ చూసుకుని అక్కడికి పోయి వీళ్ళు ఫైట్ చేసుకునేవారు. ఇప్పుడు ట్రంప్ మోడీ కొట్టుకున్నారట, ఆడి ఈడు చెప్ప చేయకుండా మన నిద్రపోయిన మన మీద బాంబు వేస్తారంట. ఇప్పుడు యుద్ధాలు అయ్యి ఆ మాటలు అర్థమవుతున్నాయా? అంటే దున్నపోతు దెబ్బలాడుకుని చెప్పండి
లేకపోతే చంపేసినాయి అంట. నడుతున్నాను. ఒకప్పుడు నడుతాను, మీరు రాజులు మీరు కొట్టుకోండి, నడుతున్నాను. సైనిక బలగాలుగా నిలబడండి, కానీ సామాన్య ప్రజలకు ఏం జరుగుతుందో లేపో తెలిసే లోపే నిద్రలోనే బాంబులే చంపేస్తున్నారు లేదా? ఇప్పుడు యుద్ధానికి నీతి లేదు. అప్పుడు రాత్రులు అయితే యుద్ధం చేసి మానేసేవారు, పగలున్నప్పుడే యుద్ధం, రాత్రి అయితే యుద్ధం లేదు. అయినా ఎదుటోళ్ళు ఒప్పుకునేంత వరకు సవాళ్ళు, ఒప్పుకోకపోతే అప్పుడు దాడి. ఒక యుద్ధ నీతి ఉండేది. వాడు వచ్చాడు, పిలిచాడు, మేమందరం వచ్చాం మీరు వస్తారని 40 days పిలుస్తుంటే ఇక్కడ ఏం జరుగుతుందో సిటీలో ఉన్న, యెరూషలేములో సిటీలో ఉన్న వారికి, బెత్లెహేములో ఉన్న వారికి, లేదా ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వారికి తెలుసు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న సామాన్య ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే మా వాళ్ళు ఫిలిస్తీన్లు ఎరగదీసేస్తున్నారు అనుకున్నారు. వీళ్ళేమి ఎరగదీయట్లేదు చెప్పండి. వీళ్ళకి ఒక్కొక్కడికి వణుకు వచ్చేసి లోపల దాక్కున్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, లోపల మా వాళ్ళు ఎరగదీసేస్తున్నారు. అందులోని వీళ్ళు ఇంటి నుంచి యుద్ధాలకు వచ్చేటప్పుడు ఏమని చెప్పొచ్చు ఉంటారు చెప్పండి? వాళ్ళ వైఫ్లకి ఏం చెప్పుంటారు చెప్పండి? ఇదిగో ఎడగెళ్తున్నాను తెలుసా, ఆ కత్తిలది యుద్ధానికి వెళ్తున్నా. ఆ కత్తి ఎత్తినప్పుడు వాళ్ళ ఆవిడకి ఎన్ని బిల్డప్లు ఇచ్చి ఉంటాడు వీడు. ఆ కత్తి ఇచ్చినప్పుడు కత్తి ఎట్టి బెల్ట్ తిప్పి ఆ పైన బుల్లెట్ ప్రూఫ్ అదే ఏదైతే ఉందో ఆ కవసం కప్పుకొని ఇవన్నీ జాగ్రత్తగా దాచుకుని ఎంత బిల్డప్ ఇచ్చుంటారు. ఈవిడ కూడా ఆగుతుందా? ఇరుగు పొరుగు వెళ్ళమ్మకి పక్కింటి పొలమ్మకి చెప్తుంది, మా ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ఎక్కడికి వెళ్ళాడు? యుద్ధానికి వెళ్ళాడు. వస్తాడు రక్తం సిందించి చెప్పండి, కత్తి నూరి మా ఆయన కసకస నరికేసి వస్తాడు. చూడంటే మీ ఆయన యుద్ధం ఏం చేయట్లేదు అక్కడ, గుర్తుపెట్టుకో. జ్వరం వచ్చి దాక్కున్నాడు బ్యారక్లో. ఎందుకంటే మీ ఆయన ముందుకెళ్తే అడుగే తొక్కేసి చూడండి, ఎదరాడు. అడుగు పూర్తిగా తొక్కేస్తాడు. ఆడున్నాడు ఎదరా. ఇది తెలియదు. అక్కడ ఏం చెప్తున్నారు, ఊళ్ళో ఆడోళ్ళకి, ఇంట్లో మగాళ్ళకి, సామాన్య ప్రజలకి మేము ఎరగదీస్తామని చెప్పి వెళ్ళారు. అక్కడ ఎరగదీద్దామంటే ఎరగదొక్కేసి వాడు నిలబడ్డాడు. ఆడి పేరు గొలియాతు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇది యెషయా గారికి కూడా తెలియదు. యెషయా గారు అంటే దావీదు గారి నాన్నగారికి కూడా తెలియదు. దావీదు గారి నాన్నగారు ఏమనుకున్నారంటే, అయ్యో నా కొడుకులు అందరూ, అంటే దావీదు గారి అన్నీళ్ళు కూడా ఆ మిలిటరీలో పనిచేస్తున్నారు, అయ్యో బిడ్డలు తెగ అలసిపోతున్నారులో ఉంది, ప్రోటీన్ ఫుడ్ పంపించాలని. ప్రోటీన్ ఫుడ్ అంటే జున్నుగడ్డలు, ఇలాంటి మంచి పెరుగుగడ్డలు, ఇలాంటి జున్నుగడ్డలు ఏవైతే ఉన్నావో ఈ ఎన్న ముద్దలు ఇలాంటివి పంపించేందుకు యుద్ధం చేసే వరకు వెంటనే ప్రోటీన్ కావాలి. ఆ ప్రోటీన్ ఫుడ్ కావాలని చెప్పి ఏం చేశారంటే ఒక మంచి మెటీరియల్, అంటే మంచి ఫుడ్ దావీదు గారికి క్యారేజీలు ఇచ్చి పంపించారు. ఎందుకు? వీళ్ళు ఏదో పెద్ద యుద్ధం చేస్తున్నారు అనుకుంటున్నారు. ఊళ్ళో ఏం చేస్తున్నారు? బ్యారక్లు ఉండి మిలిటరీ ఫుడ్ తినేస్తున్నారు చెప్పండి. మళ్ళీ ఏదో పెద్ద ఎరగదీసినట్టు ఇంటికి నుంచి వచ్చిన క్యారేజీలు తినేస్తున్నారు. యుద్ధం చేసేది ఎవరు లేడు, అన్ని సోజ్ చెప్పుకుంటున్నారు. ఆ బ్యారక్లో కూర్చొని ఏం చేస్తున్నారంటే ఆ ఇండోర్ గేమ్స్ ఆడుకుంటున్నారు లోపల. ఆడేం బయట ఉండి తిడుతున్నాడు. ఆడి గ్యాప్ వచ్చినప్పుడల్లా బయటకు వస్తున్నాడు. ఎవరు? గొలియాతు గాడు. ఆడొచ్చి రారా 41 డే అవుతుంది, లేదా 40 days అవుతుంది, ఒక్కడు కూడా రాడరా. వేరే రాజు నువ్వేమైపోయావు, సైన్యాధిపతి నువ్వేమైపోయావు, ఎవరు రారంటే వీళ్ళు అంటున్నారు మేము రాము అన్నారు. ఎందుకు రారంటే హింస మానేసామన్నట్టు చూస్తున్నారు. ఎవరు రావట్లేదు, ఎవడు ముందుకెళ్ళట్లేదు. సరిగ్గా టైంలో ఆడు వాగుతున్న టైంలో రింగులు తలేసుకుని నూగు మీసాలు వేసుకుని 15 నుంచి 16 సంవత్సరాలు ఉన్న కుర్రోడు తోలిదట్టిలు కట్టుకుని తన యొక్క డాల్ ఒకటి పట్టుకుని, జాగ్రత్తగా క్షమించండి, ఆ ఒడిసెలు తిప్పే ఆ ఏదైతే ఉందో ఒడిసెల రాయలు కూడా పట్టుకుని సరదాగా ఆడుకుంటూ ఆటలాడుకునే 15-16 సంవత్సరాల కుర్రోడు రింగులు తలేసుకుని అలా వేసుకుంటూ అలా వస్తుండగా సరిగ్గా పొడవకుండా చూశాడు. చూస్తాడు, ఏమంటున్నాడంటే రమ్మంటున్నాడు. ఆ రమ్మన్నవాడు సౌండ్కి ఇటు నుంచి రెప్లే లేదు. ఈ అబ్బాయి విన్నాడు. ఆ పక్కకి వెళ్ళి సైనికులు నలిగాడు. ఆడేదో అన్నాడు. అంటే ఇలా అన్నారు, మేమేం వినలేదు చెప్పండి, నువ్వు కూడా ఏం వినక అన్నారు. అది కాదు సార్, ఆడు ఏదో అంటున్నాడంటే ఆడు అలాగే అంటాడు. నువ్వేట్రా చూసినామంటే కలిసి వచ్చి ఇలా ఉన్నావు, నువ్వు క్యారేజీలు తెచ్చావు, క్యారేజీలు మీ అన్నయ్యకి ఇచ్చే ఆ లోపల బ్యారెక్లు ఉన్నారంటే అది కాదు సార్. నాకు డౌట్ వస్తుంది, సున్నతి లేని ఫిలిస్తీయుడు నిబంధన కలిగిన ప్రజల్ని అనడానికే ఆడెవడు సార్ అంటే, ఎందుకు నువ్వెవడరా ఎలా ఉన్నావు అని అడిగారు. ఫలానా యెషయా గారు అబ్బాయిని మా అన్నీళ్ళు మెట్రోలో పనిచేస్తున్నారు, వాళ్ళకి క్యారేజీలు ఇచ్చానంటే నువ్వు క్యారేజీలు ఇచ్చి పోరా, నువ్వు చూసి రమ్మంటే గొడవ తెచ్చేలా ఉన్నావు అంటే, లేదు సార్ వాడెవడ సార్ అనడానికంటే ఆడెవడో మాకు తెలుసు, నీకెందుకు పో అన్న. అది కాదు సార్, అసలు నాకు డౌట్ వస్తుంది, ఆడిని కొడితే అసలు రాజుగారి యొక్క రెస్పాండ్ ఏంటి సార్ అంటే, ఏంటి నువ్వు ఆయన కొడతావా అన్న. ఆడిని కొడితే అక్కడితో ఆగుతుందా చెప్పండి?
ఆడు మన బ్యారక్ మీద నడిచి వెళ్ళిపోతాడు. ఆడు మన మీద నడిచి రాజు ఉండడు, నువ్వు ఉండవు, నేను ఉండను. అయినా రిప్లేస్ ఎందుకురా, మొరుగే కుక్క కరవదాడు, మొరుగు పోతాడు. మేము ఎలాగిని ఎలా వదిలేస్తున్నాం, 40 days తర్వాత ఎవరింటికాడ వెళ్ళిపోతాం, నువ్వు ఉండరా అంటే ఈ అబ్బాయి ఆగుతలేదు. ఆ తర్వాత చెప్పలేదు సార్, అసలు ఆయన డీల్ చేస్తే ఏమంటుందంటే, నీ సంగతి మీ అన్నయ్యలు చెప్తాను ఆగని చెప్పి వెళ్ళి వాళ్ళ అన్నయ్యలు చెప్పేశారు, బాబు మీ తమ్ముడంట అస్సలు ఆగట్లేదు, మనం ఏదో 4 రోజులు ఉండి మళ్ళీ ఇంటికి పోయేది పిల్లలతో కాపురం చేసుకుందామంటే మీ వాడు చూసిరమ్మంటే కాల్చి వచ్చే రకంలో ఉన్నాడు. అక్కడ నిలబడి గొలియాత్ గారు రెప్లై వచ్చేలా ఉన్నాడంటే వాళ్ళన్నీ సర్రమని వచ్చి అన్నాడట, నీకు అన్నీ ఇలాంటి బుద్ధులేరా అన్నారట. ఎవరిని? దావీదు గారు. ఏంటా బుద్ధులు? నీకు చిన్నప్పటి నుంచి ఫైటింగ్ సీన్లు, ఈ వార్ సౌండ్లు అన్నీ నీకు ఇష్టం, ఇది చూద్దామనే క్యారేజీలు అంకెట్టుకుని వచ్చావు కదా, తంతని ఏమనుకుంటున్నావు పో అన్నారట. ఎవరు? వాళ్ళ అన్నయ్యలు. వాళ్ళ అన్నయ్యలను గౌరవించాడు, పక్కకు వచ్చాడు, ఒక మాట అడిగాడు. సార్ అది కాదు సార్, మీకు విషయం చెప్తున్నాను, అసలు గొలియాతుని కొట్టేస్తే రాజుగారు ఏమైనా ఆఫర్ ఇస్తానన్నారు అనగానే ఎవడ అన్నాడు, ఆస్తి సగం రాసిస్తా అన్నాడు. మరో మాట ఏంటంటే ఆ సొట్టబుగ్గల పిల్ల ఉందే, ఆ పిల్లని చేసి పెళ్లి చేస్తా అన్నారు. అప్పుడు దావీదు అన్నాడు, అదే స్టాండింగ్లో ఉండమని చెప్పి అన్నాడు. సెకండ్ ఆప్షన్ మర్చిపోద్ది అన్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, అదే స్టాండింగ్లో ఉండమన్నాడు, అదే విషయం నిలబడమన్నాడు. నేను వెళతానంటే ఈ వార్త తిరిగి గాలివానై అది పెను తుఫానుగా మారి తీసుకెళ్ళి రాజు ముందు నిలబెట్టారు. అయ్యా ఈ కుర్రోడు వెళ్తానంటున్నాడు కానీ పైనుంచి కింద చూస్తాడు. నువ్వేం వెళ్తావు బాబు అని అడిగారు. లేదు సార్ నేను వెళ్తా అంటే, నువ్వు ఎలా వెళ్తావంటే ఒక విషయం చెప్పాడు. నువ్వు ఎలా వెళ్తావంటే, సార్ నేను వెళ్తానో లేదో మీకు ధైర్యం రావట్లేదు కనుక నా లైఫ్లో 2 కేస్ స్టడీలు ఉన్నాయి, చెప్పమంటారా అన్నాడు. చెప్పండి అన్నారు. ఆ 2 కేస్ స్టడీలు ఏంటంటే, నా తండ్రి గొర్రెలు నన్ను మేపుతున్నప్పుడు ఒకరోజు ఆ గొర్రెల మందల మీదకి ఎలుగుబంటి దాడి చేసింది. ఆ ఎలుగుబంటి దాడి చేస్తే ఏం చేసాం? సెట్ ఎక్కలేదు. మనకి ఎలుగుబంటి కనబడితే టెక్స్ట్ బుక్లు ఏం చేయమన్నారు చెప్పండి. మీ టెక్స్ట్ బుక్లు ఇప్పుడు జనరేషన్ టెక్స్ట్ బుక్లు ఉండలేదు కానీ అప్పుడు టెక్స్ట్ బుక్లు ఏముండదు. ఎలుగుబంటి కనబడితే చెట్టు ఎక్కడో రాకపోతే ఏం చేయాలంట? ఇలా శవాల పడుకుంటేనంట ఎలుగుబంటి వచ్చి శవాలు మనం గౌరవించాలి, ఈ శవాలు మనం ఏం చేయకూడదని ఇలా వాసన చూసి ఎలుగుబంటి అలాగని చేశారని పీక్కు తినేద్ది. అది కథ, ఇది రియాలిటీ. మీకు ఎలుగుబంటి కనబడిందో నీకు చెట్టు ఎక్కడం వచ్చినా రాకపోయినా పరుగు అంతే. అంతకు మించి నేను చచ్చిపోయాను, ఊపిరాడతలేదు కావాలంటే చూడని దాంతో ముచ్చట్లు ఎట్టావో చెంప సీరేద్దాం మళ్ళీ చెప్తున్నాను. నా దగ్గర ఈ కథలో కుదరవు. అసలు ఎలుగుబంటి అంటేనే అది చాలా రాడికల్గా ఉంటుంది. అసలు ఏ జంతువుతో అన్నా ఫైట్ చేయొచ్చు కానీ ఎలుగుబంటితో ఫైట్ చేయకూడదు. పులి కానీ సింహం కానీ ఉందనుకోండి, టెక్నిక్స్ ఎప్పుడు జరగకూడదని కోరుకుంటున్నాను. ఒకవేళ అది ఎదురుపట మొన్న వచ్చిందిగా పులి, రాజమహేంద్రవరం వచ్చింది. అది టెక్నిక్స్ ఏంటంటే అది ఎదురుగా పడిపోయింది అనుకోండి, దానికి ఐ కాంటాక్ట్ ఇవ్వకూడదంట చెబుతున్నారు. అంటే పులికి ఐ కాంటాక్ట్ ఇవ్వకూడదు. తనకు చూపులు దాని కంట్లో ఎట్టు కళ్ళల్లో కళ్ళెట్టు చూసాం అనుకోండి, చూసుకుందామని దానికి భాష అంట, గుర్తుపెట్టుకోండి. అందుకే ఎప్పుడైనా కనబడితే చూడకండి. రెండోది, అది వస్తున్నప్పుడు బ్యాక్ చూపించకూడదు. అంటే వెనక పార్శ్వం చూపిస్తే దాన్ని నేను ఇంక నీకు లొంగిపోతున్నానని దానికి ఒక సంకేతం ఇవ్వడం అంట. అందుకే పులిని ఎదిరించడానికి టెక్నిక్స్ ఉన్నాయంటే దాని వైపు చూడకుండా అలా ధైర్యంగా నిలబడి ఇలా చేతులు పైకెత్తే ఈడెవడో నాకన్నా ఎత్తుకున్న వీడితో కష్టమని చెప్పి వెళ్ళిపోద్దట. అయినా ఇది నిజమో కాదో తెలియదు, టెక్నిక్స్ అంతే. అలాగని ఉపయోగించారు కనుక జూలోకి వెళ్ళి, ఇది నాకు సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. దీనికి అడుగుతున్నాను. కానీ ఎలుగుబంటి అలా కాదు. ఎలుగుబంటికి చేతులు పైకెత్తినా కళ్ళు పక్కకి తిప్పినా అది ఎన్ని చేసినా చేసే దుర్మార్గమైన పని ఏంటంటే దానికి సింహం కన్నా పులి కన్నా దారుణమైన గోర్లు ఉంటాయి. అది కొట్టే పద్ధతి ఒక సిస్టమేటిక్ కొట్టదండి. పులి ఉందనుకోండి గొంతు పట్టుకుంటుంది, సింహం ఉందనుకోండి గొంతు పట్టుకుంటుంది. ఇది పద్ధతి కాదు. ఇది ఏంటంటే ఇది టన్ను బరువు ఉంటుంది. ఈ ఎలుగుబంటి ఏం చేస్తుందంటే ముందు ఇలా కొట్టేస్తుంది, ఆ కొట్టేసి ఆ బరువు అంత తెచ్చి మీద వేస్తుంది. అందుకే ఎప్పుడైనా గొడవ అవుతున్నప్పుడు ఎలుగుబంటిలో మీదడిపోతుంది అంటారు చూసారా, ఆ ఎలుగుబంటి పద్ధతి అది. అంటే అది ముందు మీదడిపోద్ది, ఆ ఊపిరాడుగా నొక్కేద్ది, ఇలా సరిపోద్ది, ఆ గోర్లు ఉంటే చూస్తే అలా లాగెస్తుంది, ఆ మాంసం అంతా బయటికి పీకేస్తుంది. అలాంటి ఎలుగుబంటినట దావీదు గారు, నా తండ్రి గొర్రెల మందలో ఎలుగుబంటి వచ్చి ఒక గొర్రె పిల్ల ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే దాన్ని గడ్డం పట్టుకుని కిందేసి కొట్టేసాను సార్ అన్నాడట. ఇది నిజమా అంటే ఇది నిజమే, ఇది నిజమా అంటే నిజమే. దాని సంఖ్యలు సీరియసా? రాజుగారికి మతిపోయింది, చుట్టూ ఉన్న వారికి కూడా మతిపోయింది. ఇది నిజమా అంటే నిజమైన డిక్లేర్ అయింది. ఎలుగుబంటిని తీసి అవతల పడేసాను గడ్డి పరకలా సార్, ఎందుకంటే నా వెనక నా దేవుడు ఉన్నాడు.
రెండవది, మరలా నేను గొర్రెలు మేపుతుంటే ఈసారి సింహం వచ్చింది సార్. ఆ సింహం వస్తే నేను ఏం చేశానో తెలుసా? ఈసారి సింహం వచ్చినప్పుడు పరిగెట్టలేదు. సింహం నన్ను పరిగెట్టించడం కాదు, నేనే సింహాన్ని పరిగెట్టించాను. ఇప్పుడు బాగా వినండి, ఇవన్నీ నిజంగా జరుగుంటాయంటే ఖచ్చితంగా చరిత్రలో జరిగాయి. ఎప్పుడో నేను చెప్పిన ఉదాహరణ మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీకు ఎవరన్నా పిల్లలు ఉన్నారనుకోండి, మన రాజమహేంద్రవరం పులి వచ్చినట్టే నీకు పిల్లలు ఉన్నారనుకోండి, సరిగ్గా మీ పిల్ల ముందుకి పులో సింహం వస్తే మీ పిల్లను వదిలి పారిపోతారా, పులి మీదకి తిరగబడతారు? చెప్పాలి. మీ పాపో బాబో ఉన్నారనుకోండి, మీ పాప మీదకో బాబు మీదకో పులో సింహం వచ్చిందనుకో మీరు ఏం చేస్తారు? వదిలేస్తారా? తింటే తిన్నే బిడతో పోతే నేను బతుకుతా అనుకుంటారా? సావో రేవో ముందా పులి మీదకు దూకుతాం, సావో రేవో ముందా సింహం మీద దూకుతాం. ఎందుకంటే నా బిడ్డ మీద ఉన్న ప్రేమ అది మరణం కన్నా గొప్పది. నా బిడ్డ మీద ఉన్న ప్రేమ అది మరణం కన్నా బలమైనది. అందుకే నేను చచ్చినా పర్లేదు కానీ బిడ్డకి ఏం కాకూడదని ఎదుర్కొన్న ఎంత బలవంతమైన జీవైనా దాన్ని తాట తీస్తానని దీనే చెప్పండి. ఇది మీకు అర్థమైతే దావీదు గొర్రెల్ని బాగా వినాలి, దావీదు గొర్రెల్ని గొర్రెల్లా చూడ్డట, బిడ్డల్లా చూస్తాడు. దావీదు గొర్రెలకి పేర్లు పెట్టి పిలుస్తాడట, దావీదు గొర్రెల్ని ఫ్రెండ్స్లా చూస్తాడట, దావీదు గొర్రెల్ని సొంత బిడ్డల్లా చూస్తాడట. అలాంటి బిడ్డను ఏదో మృగము చెత్తుకెళ్ళిపోతే ఊరుకుంటాడా? దాని సంగతి చూశాడు. అందుకే సింహం వచ్చినా చీరేశాడు, ఎలుగుబంటి వచ్చినా తరివేశాడు, ఎలాంటి మృగము గోడచారు వచ్చినా వాళ్ళ సంగతి వాటి అంతు చూశాడు. అలాంటి కేసులు చెప్తున్నప్పుడు రాజుకు మధ్యపోయింది, ప్రధానమంత్రులకు మధ్యపోయింది, సైన్యాధిపతులకు మధ్యపోయింది. ఇవన్నీ వింటున్నప్పుడు ఒక మాట అన్నాడు, అయ్యా మీకు విషయం చెప్పాలి, సింహాన్ని ఎదిరించే బలం ఉంది, ఎలుగుబండి ఎదిరించే శక్తి ఉంది. ఈ బలము శక్తి నాకు ఎవరిచ్చారంటే దేవుడైన యెహోవా. నేను చెబుతున్నాను రాజా, సింహాన్ని కొట్టగలిగిన నేను, ఎలుగుబంటిని కొట్టగలిగిన నేను, ఈ పనికి మాలను కొట్టలేనని అడిగాడు. గుర్తుపెట్టుకోండి. కంపారిజన్ అదిరిపోయిందంటే సింహం కన్నీడు బలమైనడు కాదు, ఎలుగుబంటి కన్నీడు బలమైనడు కాదు, మృగాన్నే మట్టి కరిపించిన వాడిని ఈయన్ని కొట్టడానికి ఏముంది, వీడి సంగతి కూడా చూస్తాను. కానీ రాజు ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా కుర్రోడు చాలా ఫైర్లో ఉన్నాడని చెప్పి వెంటనే ఆ కుర్రోడికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అంటే తన యుద్ధ కవచాలు ఏవైతున్నావో ఆ కవచాలన్నీ వేస్తే దావీదు గారికి లూజ్ అయిపోయింది. ఎందుకు? దావీదు గారి వయసు చాలా చిన్నది, సౌలు గారి వయసు చాలా పెద్దది. ఆయన బాడీ వెయిట్ హైట్ ఎక్కువ, ఈయన బాడీ హైట్ వెయిట్ తక్కువ. అందుకే అవి మ్యాచ్ అవ్వలేదు. ఆ టైంలో ఏమైందంటే నేను వెళ్తాను సార్ అన్నాడు, పంపించాడు. ఆ పంపించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసు, ఆ యుద్ధాలు కత్తులు ఇవన్నీ మాకు అలవాటు లేదు సార్. నేను జనరల్గా ఎలాగైతే మృగాలను ఎదిరించిన అలవాటు నాకు ఉందో అలాగే నా దగ్గర ఒక ఆయుధం ఉందని చెప్పి ఆ ఏటుకొట్టుకు పోయాడు. 5 రాళ్ళు తెచ్చాడు, ఒడిసెల్లో పెట్టాడు, తిప్పాడు. ఒకటే రాయి, 4 రాళ్ళు ఇంకా మిగిలిపోయినాయి. ఒకటే రాయ గిర్ర తిప్పి సరిగ్గా వాడిని ఎక్కడ కొట్టాలి అక్కడ కొట్టాడు. ఆ నుదుటి మీద కొడితే బుల్లెట్ కన్నా వేగంగా వెళ్ళాడు, శిరస్సు పగలు కొడితే ఆడు ముందుకు పడ్డాడు. ఆడి కత్తి తీసి వాడి తలే నరికేశాడు. ఓ చేత్తో కత్తి, మరో చేత్తో వాడి పెద్ద తల. దావీదు గారి దేహం నిండా పెద్ద రక్తం. మీరు ఒకసారి సీను ఉంచుకోండి. మొత్తం ఈ రక్తంతో రక్తసిద్ధమైపోయి దావీదు గారి చేతిలో తల ఉంది, మరో చేతిలో కత్తి ఉంది. ఈ రక్తపు మడుగులో తలిసిన ఆయన అలా అడుగులు వేసుకుంటే సిటీకి వస్తుంటే దావీదు గారిని చూసి పబ్లిక్ ఫ్యాన్స్ అయిపోయారు. నా మాటలు అర్థమవుతున్నాయా? సైనికులు ఫ్యాన్స్ అయిపోయారు, పబ్లిక్ ఫ్యాన్స్ అయిపోయారు. ఆ ఫ్యాన్స్ అయిపోయే కుదురున్నారా? అందులో కొంతమంది ఆడవాళ్ళు కలిసి, ఈ ఆడవాళ్ళ ఫ్యాన్స్తోనే డేంజర్. ఈ ఆడవాళ్ళ ఫ్యాన్స్ అందరూ కలిసి వాళ్ళు ఏం చేశారు, పాట రాశారట. ఆ పాట ఆడవాళ్ళే రాశారు. ఆ పాట ఏమని రాశారంటే అందులో లిరిక్స్ ఇలా ఉన్నాయి, సౌలుకి 1000 చెప్పండి తగలెట్టేసింది పాట. అంతే. ఫ్యాన్స్ ఉంటే ఉన్నారు, ఈ ఫ్యాన్స్ కుదురుంటారు. వీళ్ళు ఏం చేశారు, సౌలుకి 1000, దావీదుకి 10,000, దావీదుకి 10,000, సౌలుకి 1000 అనగానే ఆ పాట సౌలు గారు విన్నారంట. ఏంటి, గొర్రెలు కాసుకునే కుర్రోడికి 10,000 చెప్పండి, ప్రజలను కాస్తున్న రాజునైన నాకు 1000, పాడినోళ్ళని పాడుతుంటే వింటున్న దావీదిని, ఆ పాటను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరి సంగతి తెలుస్తానని, ముఖ్యంగా ఈ పాటకి కేంద్రమైన దావీదుని చూసి అసూయపడిపోయాడు.
ఆ రోజు 2 ఏళ్ళ తర్వాత ఆయన బాగానండి, సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత ఆయనకు అసూయ పెరిగిపోయింది. దావీదుని పరిగెట్టించాడు. అవకాశం దొరికినప్పుడల్లా దావీదుని చంపాలనుకున్నాడు. కానీ గమ్మత్తుండి చెప్పిన, ఆ దావీదుని చంపాలనుకున్నప్పుడు దావీదు గారు ఒకరోజు మాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఎవరికి? సౌలు గారికి. అయ్యా, మిమ్మల్ని లేపేయాలంటే 2 నిమిషాల పని నాకు గుర్తుపెట్టుకోండి. తండ్రి సమ్మానం. నేను గొలియాతునే తీసేసినోడిని, సింహాన్నే లేపేసినోడిని, ఎలుగుబంటినే కనబడకుండా చేసేసినోడిని. మిమ్మల్ని కొట్టాలంటే నాకు 2 నిమిషాల పని. అయినా మీకు విషయం చెప్తున్నాను, మీరు ఇందాక అంటే కొన్ని నిమిషాలు, కొన్ని వ్యవధుల లేదు కొంతకాలం ముందు మీరు సంకాని వర్తకునికి వెళ్ళారు. సంకాని వర్తకుని అంటే తెలుగు ఇంగ్లీష్ రావాలని పుట్టామంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. సంకాని వర్తకుని అంటే గ్రాంథికుని, సంకాని వర్తకుని అంటే వాష్రూమ్కి వెళ్ళాడని. ఆ వాష్రూమ్కి అప్పుడు ఆ రోజుల్లో వాష్రూమ్ ఏంటి? పబ్లిక్ టాయిలెట్స్ ఏంటంటే గృహలో. ఆయన రాజు కదా, ఆ గృహలోకి వెళ్ళాడు. ఆ గృహలోకి వెళ్తే సరిగ్గా గృహలో ఎవరున్నారు? దావీదు గారు ఉన్నారు. దావీదు గారు ఉండి, ఆ రోజుల్లో రాజు డ్రెస్సులు ఎలా ఉంటాయంటే, ఆడపిల్లలు టాపులు వేసుకుంటారు చూసారు, టాపులు. ఈ టాపులు పైన లెగ్గిన్ టాప్ వేసుకుంటారు చూసారు, దాని మీద కవసాలు వేసుకుంటారు, సేమ్ అదే డ్రెస్సు. ఈ వెనకాల సెంగి కట్ చేశాడట. ఎవరు? దావీదు గారు. కట్ చేసి ఒక మాట అన్నాడు, అయ్యా మిమ్మల్ని లేపలేని 2 నిమిషాల పని. ఇందాక మీరు పర్సనల్గా వాష్రూమ్కి వచ్చినప్పుడు మీరు వాష్రూమ్కి వచ్చి అనుకున్నారు, కానీ ఆ లోపల నేను ఉన్న సంగతి మీకు తెలియదు. అక్కడ లేపేయాలని నాతో ఉన్న జతగాళ్ళు నాకు చెప్పారు, నా స్నేహితులు నాకు చెప్పారు, నా సైనికులు నాకు చెప్పారు నేను లేపేమని. కానీ నేను లేపలేని 2 నిమిషాల పని. నీకు ఎంత దగ్గరకు వచ్చింది తెలుసా? నీ సెంగు కట్ చేసేంత దగ్గరకు వచ్చిన గుర్తుపెట్టుకోండి. నీ సెంగునే కట్ చేసిన నేను, నీ పేక్ కట్ చేయడం పెద్ద లెక్కేమీ కాదు. అయినా మిమ్మల్ని నేను ఎందుకు ఏమీ చేయకుండా వదిలేస్తానంటే, రాజా మీరు నాకన్నా ముందు దేవుని చేత అభిషేకింపడం, ఆ ఒక్క గౌరవంతో మీరు నాకు ఎంత హాని చేసినా నేను మిమ్మల్ని ప్రేమగానే పలకరిస్తున్నాను తప్ప మిమ్మల్ని ఏమీ చేయకూడదని ఈ రోజుకి నేను గౌరవిస్తున్నాను. అయినా నాకు తండ్రి సమానం అనగానే ఈ ఉరుకులు పరుగుల్లో దావీదుతో మంచిగా మాట్లాడాడు. ఈ అసూయ బుద్ధి ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు చెప్పినా, 1 గంట బాగుంటారు, 1 గంట బాగోరు. మాట్లాడితే బాగుంటారు, మాట్లాడకపోతే బాగోరు. అదో బుద్ధీలకి, అదో జబ్బేలకి, అదో భయంకరమైన డిసీజులకి. 1 గంట బాగుంటారు, 1 గంట బాగోరు. ఒక రోజు బాగుంటారు, రోజు బాగోరు. ఇప్పుడు బాగుంటారు, మళ్ళీ పొద్దునకి మారిపోతారు. ఈ లోపల ఇప్పుడు బాగానే మాట్లాడతారు, సాయంత్రం వేళ మనమే స్టేటస్ ఎత్తాడు. ఇప్పటికే అదో జబ్బేలకి అసూయ, అదో జలసి. అలాగే సౌలు గారు కూడా ఏమైవాడట, అప్పుడు బాగుండేవాడట, మళ్ళీ తర్వాత మారిపోయాడట. ఆ తర్వాత లాస్ట్ ఒక ఫైట్ వచ్చింది, మళ్ళీ ఫిలిస్తీన్ల ఫైట్ వస్తుంది. జాతకు వెళ్ళండి. ఆ ఫిలిస్తీన్ల ఫైట్లో ఏమైందో మీకు తెలుసు. ఆ ఫిలిస్తీన్ల ఫైట్లో మళ్ళీ సౌలు వెళ్ళాడు. ఎందుకంటే దావీదు రికార్డ్స్ బద్దలు కొట్టాలనుకున్నాడు, దావీదు పేరు తన వైపుకి తిప్పాలనుకున్నాడు, దావీదుని ప్రజలు మర్చిపోయే ఫైట్ నేను చేయాలనుకున్నాడు. ఏమనుకున్నాడు ఏమో తెలియదు, కానీ ప్రవక్తని కానీ దేవుణ్ణి కానీ సరిగ్గా సంప్రదించకుండా ఆ ఫిలిస్తీన్ల యుద్ధానికి పోయినప్పుడు ఒక పనికిమాలినోడు అవతల శాతకానుడు బాణం వేస్తే ఆ బాణం సరాసరి తిరిగి సౌలు గుండెల్లో గుచ్చుకుంది. శాతకానుడి కోసం అడుగుతాను, ఆ సౌలు గుండెల్లో ఎప్పుడైతే గుచ్చుకుందో సౌలుకి అర్థమైపోయింది ఇదే లాస్ట్ రోజు అని. ఎప్పుడైతే అర్థమైందో ఆ సౌలు గారికి లాస్ట్ రోజు అని అర్థమైతే పక్కనున్న సైనికుని బాడీ గార్డ్ని పిలిచాడు. రే ఆడెవడో బాణానికి నేను చచ్చిపోవడం ఏంట్రా, ఆడి బాణాన్ని నేను చనిపోవడం నాకు ఇష్టం లేదు, నీది ఏదైతుందో ఆ ఈట కొన తిప్పి నన్ను పొడిసి నన్ను చంపారా ఏరమరణం పొందుతానంట అన్నాడట. నా పేరే బాడీ గార్డు, అలాంటిది మీ బాడీని నేను ఎలా గుచ్చుతాను అన్నాడట. నా పేరే బాడీ, నా పేరు దేహ సంరక్షణ అధిపతి, అలాంటి మీ దేహం మీద ఏగ వాలకుండా కాపాడటమే నా కర్తవ్యం. అలాంటిది మీ దేహాన్ని నా ఈటితో నేను ఎలా పొడుస్తాను రాజా, నా వల్ల అవ్వదంటే అయితే ఈటి ఇలాగే అని చెప్పి ఆ ఈటి ఇలా తిప్పి ఆ ఈటు కొన మీద సౌలు పడి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి, సౌలు గారు సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటి చెప్పాలి. ఎంటైర్ స్టోరీ మీకు అర్థమైన తర్వాత సౌలు గారు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి? ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. సౌలు గారు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఒకటి, ఏది చెప్తున్నారు? అసూయ. 2 చెప్పండి. ఇదేది కాదు, అసూయ కాదు, దావీదు కాదు, యుద్ధం కాదు, ఇదేది కాదు. సౌలు గారు ఇలా చనిపోవడానికి మూలం ఏంటో చెప్పనా? దేవుడు సౌలుని ఆశీర్వదించడం. ఎక్కడో భయం వేస్తుంది అనిపిస్తుంది నాకు. సౌలు గారిని ఆశీర్వదించడం అంటే ఇప్పుడు నా మాట మీకు క్లారిటీగా అర్థమైతే
ఆశీర్వదించడం వలనే సౌలు చనిపోయాడంటే అవును, నువ్వు విన్నది 100కి 200% నిజం. సౌలును దేవుడు ఆశీర్వదించడం వల్లనే చనిపోయాడు. ఆ ఆశీర్వాదం బట్టే సౌలు నశించిపోయాడు. ఒకవేళ సౌలుని దేవుడు ఆశీర్వదించకుండా వదిలేస్తే అందరిలాగే గాడిదలు మేపుకుంటాడు, అందరిలాగే పెళ్లి చేసుకుంటాడు, అందరిలాగే పిల్లలను కంటాడు, అందరిలాగే భార్యడి కాలం బతుకుతాడు. అలాంటి బతుకు పోయి ఈ రోజు ఇలాంటి కుక్క సావు సావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, గాడిదలు మేపేవాడిని దేవుడు ఏం చేశాడు? రాజు చేశాడు. రాజు చేయడం వల్లనే గొలియాతు వచ్చాడు, గొలియాతు రావడం వల్లనే దావీదు వచ్చాడు, దావీదు రావడం వల్లనే అసూయ వచ్చింది, అసూయ రావడం వల్లనే ఉరుకులు పరుగులు ఉన్నాడు, ఉరుకులు పరుగులు ఉండడం వల్ల యుద్ధానికి పోయాడు, ఆ యుద్ధానికి పోయడం వల్లనే బాణం తగిలింది, ఈ బాణం తగడం వల్లనే సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఇదంతా జరగకుండా ఉండాలి అంటే సౌలు ఏమవ్వకుండా ఉంటే బాగుని చెప్పండి, రాజు అవ్వకపోతే బాగుంది. ఇప్పుడు చెప్పండి, ఇతను రాజుని చేసింది ఎవరు? చెప్పండి, దేవుడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఆశీర్వదించినందుకు సౌలు చనిపోయాడా లేదా? నోరు రావట్లేదే, చెప్పండి. ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి, ఆశీర్వాదాలు ప్రాణాలు తీసేస్తాయా? గట్టిగా చెప్పండి. చెప్పరు, చెప్పండి. తీసేస్తాయా? 5 నిమిషాల ప్రార్థనలో 4 నిమిషాలు మనం ఏం అడుగుతాం? ఇచ్చే ప్రభా, ఇల్లు ఇచ్చే, వాకులు ఇచ్చే, బండి ఇచ్చే, ఆరోగ్యం ఇచ్చే, డబ్బులు ఇచ్చే, మా పిల్లలకు చదువు ఇచ్చే, అలా చదవకపోయిన ఆన్సర్లు ఇచ్చే. ఇప్పుడు జరుగుతున్నాయి కదా ఎగ్జామ్స్, ఇప్పుడు మార్చిలో జరుగుతాయి. అలా చదవకపోయిన మమ్మల్ని దీవించే, మా బిడ్డలు దీవించే, ఉన్నతమైన చదువులు ఉంటే నువ్వు అడిగితే ఇస్తాడు. గుర్తుపెట్టుకో, నీ పిల్లలకు చదువా ఇస్తాడు, నీకు ఇల్లా ఇస్తాడు, నీకు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. ఆ ఇచ్చినవి నిలబెట్టుకోకపోతే ఏవి ఇచ్చాడో అవే నీ పీక పట్టుకుంటాయి. అర్థమైందో లేదో? అలానే ఉంచండి. ఆశీర్వాదం తంటై మన జీవితానికి మంటై, మన జీవితానికి ప్రమాదమై కూర్చుంటాయి అంటే కూర్చుంటాయి. ఇప్పుడు రెండో కేసు, జాగ్రత్తగా ఉండండి, త్వరగా ముగిస్తాను. బైబిల్లో మరో కేసు ఏంటంటే, ఒక లవర్ బాయ్ ఉన్నాడు, సంసోన్. ఎవరు? సంసోన్ గారు. బాగా వినండి యంగ్స్టర్స్, ఈ అబ్బాయి బలశాలి. సంసోన్ గారికి 6 ప్యాక్ బాడీ ఉందని బైబిల్లో ఉందా? లేదు. అందరిలాగే జనరల్గా ఉంటాడు. హైట్ ఉన్నాడని ఉందా? లేదు. వెయిట్ ఉన్నాడని ఉందా? లేదు. సంసోన్ గారికి ఫిట్నెస్ ఎలా ఉంది, అతని భుజం సైజు గొలియాతు కన్నా గొప్పకుందని ఉందా? లేదు. మరి సామాన్యంగా ఉండే ఈ సంసోన్లో అంత పవర్ ఎలా వచ్చిందంటే, సంసోన్లో నా పవర్కి సీక్రెట్ ఏంటంటే దేవుని ఆత్మ వస్తుంది. దేవుని ఆత్మ, దేవుని నిబంధన, దేవుని ఆత్మ, దేవుని నిబంధన. అలాంటి నిబంధన ఆత్మ కలిగిన వాడు. ఇశ్రాయేలీల ఆడపిల్లలు లేరని ఇంక విశ్వాసే లేదన్నట్టు పోయి ఆపోజిట్ అమ్మాయిని ప్రేమించాడు. ఎవరో? ఆ ఫిలిస్తీన్ల అమ్మాయిని ప్రేమించాడు. ప్రతి ప్రేమలో గొడవలు ఉన్నట్టుగానే చెప్పండి, 3000 సంవత్సరాల క్రితం ఉన్న ఈ లవ్ స్టోరీలో కూడా గొడవలు ఉన్నాయి. ఏమైంది? వాళ్ళందరూ వచ్చారు. మరి ప్రతి ప్రేమ పెళ్ళి పెద్దలు ఒప్పుకోరు కదా, ఒప్పుకోలేదు. ఎవరి పెళ్ళి? సంసోన్ గారు ప్రేమ పెళ్ళి ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఏం చేశారంటే, మరి బాబు వీడు మాట్లాడితే పచ్చిదవడు ఎముక పట్టుకుని 1000 మందిని చంపాడు మన ఫిలిస్తీన్ని. అసలు ఫిలిస్తీన్లు అంటేనే ఈ అబ్బాయికి ఫిలిస్తీన్లకి గాలి కూడా నచ్చదు. అలాంటిది మన ఊరు అమ్మాయి, మీ అమ్మాయి ఆ అబ్బాయికి నచ్చింది. ఈడు అల్లుడు అయ్యాడంటే నీకొక్కడికి అల్లుడు అవడో? చెప్పండి. మొత్తం అందరికి అల్లుడు అవుతాడని చెప్పారట. ఎవరు? ఫిలిస్తీన్ల సర్దార్లు ఏమన్నారంటే, ఈ నీకు అల్లుడు, అందరికి మొత్తం దేశానికి అల్లుడు అవుతాడు. ఎందుకు వచ్చిన గొడవ? మీ అమ్మాయిని కానీ ఈ అబ్బాయికి ఇచ్చి చేసామంటే మొత్తానికే ప్రాబ్లం అవుతుంది. అందుకే ఆడు ఊరెళ్ళి తిరిగి వచ్చే సమయానికి ఈ అబ్బాయిని వేరొకరికి ఇచ్చి పెళ్లి చేసాడు అని చెప్పి సంసోన్ గారి ఫ్రెండ్కి ఇచ్చే చేస్తాడు. ఇది మరీ బాధ. సంసోన్ గారి ఫ్రెండ్కి ఇచ్చే పెళ్లి చేస్తారట. సంసోన్ గారి ఫ్రెండ్కి ఇచ్చి ఎప్పుడైతే పెళ్లి చేస్తారో ఈ విషయం సంసోన్ గారికి తెలిసిపోయింది. తిరిగి వచ్చాడు, తిక్కలేసిపోయింది. ప్రేమించిన అమ్మాయిని ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తే తట్టుకోలేకపోయాడు. ఏం చేశాడు? 300 నక్కలను పట్టుకున్నాడట. సంసోన్ గారికి యాటిట్యూడ్ మీకు అర్థమవుతుందా? ఒక నక్క దొరకడమే కష్టం, అలాంటిది 300 నక్కలు పట్టుకున్నాడంటే ఈయన పరుగు ఎలా ఉండుంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. సూపర్ మ్యాన్ కన్నా, స్పైడర్ మ్యాన్ కన్నా, ఐరన్ మ్యాన్ కన్నా, ఇంకా చెప్పండి, ఇంకే మ్యాన్ ఉన్నాడు? ఏ మ్యాన్? బ్యాడ్ మ్యానా? ఆడేవాడు? గోస్ట్ మ్యానా?
అడుగుతున్నా, అన్ని మేళ్ళ కన్నా అడుగుతున్నాను, అన్ని మేళ్ళ కన్నా పవర్ఫుల్ మ్యాన్ అయినా. సూపర్ మ్యాన్ అంటే సున్ని ఎగరేస్తాడు, స్పైడర్ మ్యాన్ అంటే ఫ్యాన్ మీద ఆరేస్తాడు, గోస్ట్ మ్యాన్ అంటే ఆడ ముఖం దయ్యం అయిపోద్ది. నడుతున్నాను, వీళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరూ బాగానండి, వీళ్ళందరూ గాల్లో ఎగురుతారు, వీళ్ళు రియల్గా ఎగురుతారు, వాళ్ళు నిజంగా ఎగర్రు. పాత సూపర్ మ్యాన్ ఎలా చనిపోయాడు చెప్పనా? గుర్రం మీద సవారీ చేస్తూ గుర్రం మీద లెగిస్తే గుర్రం మీద పడి చచ్చిపోయాడు. ఎవరు? సూపర్ మ్యాన్. ఏంటి? రియాలిటీలో. కానీ ఈయన రియల్గానే గుర్తుపెట్టుకోండి, ఈయన రియల్లో కాదు, రియల్గానే 300 నక్కలు పట్టుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ 2 నక్కల తోకలు ముడేసి ఆ ముడి మంచి ఒక నిప్పెట్టి ఆ నిప్పెట్టుకెళ్ళి కుప్ప తగలెట్టేశాడట. మీకు సంసోన్ గారి పనులు ఎలా ఉన్నాయండి మీకు చదువుతుంటే? ఇది చాలా బాగుందండి. ఇది హాలీవుడ్ బాలీవుడ్ దారుణం కన్నా ఉందా లేదా? ఇది చాలా సూపర్ మ్యాన్లో ఉన్నాడు. మీరు చూడండి, ఆయన 300 నక్కలను పట్టుకోవడం, వాటికి ముడి పెట్టడం, ఆ ముడి మధ్యలో నిప్పెట్టడం, ఆ నిప్పెట్టుకెళ్ళి కుప్పలు తగలడేస్తే మొత్తం ఆహార దాని మీద తగలడిపోయిందట. అప్పుడు చెప్పాడు, చూసావా ఈ అల్లుడు అయితే ఎలాంటి పనులు ఎడుస్తాయని చెప్తారు. ఆ తర్వాత తగలెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈ డిప్రెషన్లో, ఈ బాధలు అంటే లవ్ ఫెయిల్యూర్లో ఉన్నాడు. ఈ డిప్రెషన్లో బాధలు వెళ్ళిపోతుంటే ఒక ఆవిడ కనబడ్డది. ఆవిడ ఎవరు చెప్పండి? జీకే పెట్టి ఎవరు? దెలీలా. దెలీలా అంటే అదో లీల, అలా ఉంటుంది. అడక్కండి ఏటని. దెలీలా అంటే అదో లీల. పిలిచింది, బాధల్లో ఉన్నావా అన్నది. అన్నాడు. రండి మా ఇంట్లో రెస్ట్ తీస్తుంది అని అన్నది. తీసుకెళ్ళింది. బాధలు ఉండడానికి సవరదీస్తుంది తల. ఆ సవరదీస్తూ ఎన్నో విషయాలు అడుగుతుంది. ఎంత లవ్లీగా అంటే, నేను నిన్ను చూసిన వెంటనే నా హృదయంలోంచి ప్రేమ చెప్పండి ఉప్పొంగిపోయింది. అంటే అన్నీ లేవు, అర్థమయ్యేలా చెప్తున్నాను. ఉప్పొంగిపోయింది. నేను చాలా ఘాటుగా నేను ప్రేమిస్తున్నాను. మరి నేను కూడా అడుగుతున్నాను, నా నుంచి ఇంత ప్యూర్ లవ్ వస్తుంది కనుక నీ నుంచి కూడా చెప్పండి అంత ప్యూర్ లవ్ ఉందంటే మనోడు ఒక నవ్వు ఇచ్చి ఉంది అన్నాడు. అప్పుడు ఈవిడ అందే, కనబడతలేదు అందే. కనబడదు నా లవ్ అన్నాడు. చూపించాలిగా లవ్ అంటే అంతే. తర్వాత ఎలా చూపించాలంటే, మరి లవ్ ఇస్తే నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నేను అడుగుతున్నాను. ఆవిడ అడుగుతుంది, ఇలాగ అడుగుతారు, బాగా వినండి. యంగ్ బాయ్స్ ఇలాగ అడుగుతారు. వీళ్ళు ఎంత అడిగితే అంత చెప్తారు కదండి. ఈ లవర్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో, మీకు ఎంత ఆస్తుందని కానీ వీడికి ఏముండదు బోడీ, కానీ వీడు ఏమంటాడంటే ఈ 5 ఎకరాలు మాయే అంటాడు. వీడి వంద తిందే, వీడికి అరకొంచం కూడా లేదు. వీడికి వీడు అడుగుతుంటే ఏం చెప్తాను అనుకున్నా, మీ నాన్నగారు ఏం చేస్తారంటే, మా నాన్నగారు చెప్పండి మిలిటరీలో తుపాకీలకి చెప్పండి ఆయిల్ రాస్తాడు. అన్నీ సొల్లి నడుతున్నాను. గొప్ప ఇంత చెప్తే చెప్పండి, ఇంత చెప్తే అంత చెప్తారు చెప్పరా, మాలో చెప్తారు చెప్పరా. అందుకే వీడు ఏమంటాడు, నాకు పలానా కొను, జస్ట్ బేబీ నేను రేపు నీకు కొనేస్తాడు. ఈ నాన్నగారు జేబులో డబ్బులు తెచ్చేస్తాడు. వీడి బండిలో పెట్టుకుని 100 రూపాయలు ఉండు వీడికి. కానీ వీడు బిల్డప్ ఆ పిల్ల దగ్గర, ఆ పిల్లడు ఎగ్గులది ఇంత చెప్తాడు చెప్పడా. సంసోన్ గారిని అమ్మాయి అలాగ అడుగుతుంది. ఏమని అడుగుతుందంటే, నువ్వు చాలా బాగా ప్రేమిస్తున్నాను అంటున్నావుగా, అయితే లవ్లో ఏముండకూడదంటే చెప్పండి, కుర్రాళ్ళు చెప్తారు, లవ్లో ఏముండకూడదంటే ఏముండకూడదు, సీక్రెట్స్ ఉండకూడదు. నువ్వు నా దగ్గర సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నావు అంది. అనగానే మనోడు అన్నాడు, నేనా సీక్రెట్సా నీ దగ్గర అంటే, అవును నువ్వే నా దగ్గర సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నావు. నేనేం చేశాను నీ దగ్గర సీక్రెట్స్ మెయింటైన్ అంటే, నీ ఎనర్జీ ఎందులో ఉందో నాకు ఎందుకు చెప్పలేదు అంతే. ఓ అదా అన్నదా, అదే అన్నది. అదంటే అది ఎటకరమాడు ఏమన్నాడు, అందులో ఉంది, ఇందులో ఉందో, అందులో ఉందో, ఎందులో ఉందో చెప్పాడు. చెప్తే ఆ అమ్మాయి ఏం చేసింది, ఇన్ఫర్మేషన్ లీక్ చేసింది. ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే లీక్ చేస్తుందో, ఇది పెద్ద పోరంబోకని అప్పుడే అంచనేయాలి కదండి. ఇది నా గుట్టు రట్టు చేస్తుంది, ఇది పెద్ద పోరంబోకులో ఉంది, గయ్యాల గంపలో ఉంది, నేను చెప్పిన గుండెల్లో విషయాలు ఇది బయట చెదరగొడుతుందంటే ఇది తేడాదని అప్పుడే అంచనేయాలా. ఏం చేసినట్టు ఎటకారాలాడట. ఆ ఎటకారాలాడితే ఏం చేసింది, ఆ బయటికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఆ సర్దార్లు వచ్చారు. ఆ సర్దార్లు వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం నొక్కేద్దాం అనుకుంటే వచ్చిన ఒక్కొక్కడిని మెత్తగొట్టి పంపించేశారు. పంపిస్తే దిక్కుమాల మొఖం పెట్టుకుని వచ్చి అంటుందట, ఇదిగో నువ్వు నా దగ్గర చెప్పండి సీక్రెట్స్ దాస్తున్నావంటే, నేను సీక్రెట్స్ దాడి ఏంటంటే, నేను తాళ్ళు అన్నావు, ఈరోజు జువ్వలు అన్నావు, అవన్నీ నీకు ఇచ్చాను. వీళ్ళందరూ ఏం చేస్తారు, వచ్చారు కొట్టేసి పంపించేస్తావు, నాకు సీక్రెట్స్ చెప్పట్లేదని. కానీ అప్పుడే అంచనా ఇది తేడాగా ఉంది, ఇది నా గుట్ట అంతా రొట్టు చేస్తుందని అప్పుడే జాగ్రత్త పడాలిగా. మళ్ళీ ఎటకారలాడట. ఆ ఎటకారలాడితే సిగ్గుమాల మొఖం పెట్టుకుని అందట, నీతో నేను అసలు మాట్లాడినా అందంట. మాట్లాడితే అంటే బాగున్నావు అనలేదు ఈయన.
అనకుండా ఏం చేశాడు? బతిమలాడాడు. అలా ఉండి ఇలా ఉండంటే ముందు నాతో చెప్పు అనగానే ఆ చెప్పి ఎంత అస్తమాలు ప్రాణం ఇసుకించేసిందంటే ఎవరిని? సింహాన్ని జయించినోడిని, ఇంకా 300 నక్కల తోకలకు ముడెట్టినోడిని, పచ్చిదవడ ఎముకతో 1000 మందిని చంపినోడిని, సింహాన్ని జయించిన ఒక స్త్రీ చెప్పండి అల్లాడించేసి, గుర్తుపెట్టుకోండి, ప్రాణం విశ్వెక్కిపోలే చేస్తే ఒకరోజు తొడమే పడుకు పెట్టుకుంది. దానికి ఎక్కడ ప్లేస్ లేదని ఆ తొడమే నిద్రపుచ్చుకుని ఆ తల ఇలా దూతుంటే ఆ తల దూతున్నప్పుడు అందట చెప్పు నీ సీక్రెట్ ఎందులో ఉందనగానే ప్రాణం విసుపు అందట నా జుట్టులో ఉందని చెప్పాడు. అంతే, 2 కటింగ్లు సకా వేసింది, టక వచ్చారు, పట్టేసుకున్నారు, తీసుకెళ్ళిపోయారు. ఆ తీసుకెళ్ళిపోయి తిరగలు కట్టేశారు. ఆ తిరగలు కట్టేసినట్లే ఏం జరిగిందో మీకు తెలుసు, 2 కళ్ళు పీకేశారు. సంసోన్ గారు బాధపడ్డారు. దేవా నేను చాలా తప్పు చేశాను, నీవిచ్చిన వరాన్ని, నువ్విచ్చిన ఆశీర్వాదాన్ని అడ్డగోలుగా ఉపయోగించాను, నేను ఎంత తప్పు చేశాను, నన్ను క్షమించు ప్రభువా, మళ్ళీ నాకు అవకాశం ఇయ్యి అన్నాడు. దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ 2 గుడి స్తంభాలు, మేని స్తంభాలు ఏవైతున్నావో ఆ 2 స్తంభాలు గెంటేశాడు. ఆ గుడి పైన పైకొప్పంతా ఆ గుడి కింద పడిపోయింది. ఆ కింద 3000 మందితో పాటు సంసోన్ గారు కూడా చనిపోయారు. ఇప్పుడు చెప్పండి, సంసోన్ గారు అలా చనిపోకుండా ఉండాలంటే ఏమైతే బాగుంది చెప్పండి? సంసోన్ గారికి బలం లేకపోతే బాగుండు. సంసోన్ గారికి బలం లేకపోతే ఫాలోయింగ్ ఉండదు, ఫాలోయింగ్ లేకపోతే లవ్ ఉండదు, లవ్ లేకపోతే దెలీలో ఉండదు, దెలీలో లేకపోతే గొడవంత ఉండదు. ఇదంతా జరగకుండా ఉండాలి అంటే సంసోన్ అందరు కుర్రోళ్ళలాగే ఏ శక్తి లేకుండా ఉంటే సంసోన్ గారికి తంట వచ్చేదా? సంసోన్ గారికి దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటి చెప్పనా? ఆయన శక్తి, బలము. ఇప్పుడు ఆ ఆశీర్వాదమే సంసోన్ గారిని ఏం చేసింది చెప్పండి? చంపేస్తుంది. మీకు ఏమర్థమవుతుందండి? దేవుడు ఏది ఇస్తున్నాడో అదే మనుషులకు ప్రమాదం అవుతుందా లేదా? ఇప్పుడు దీన్ని బట్టి మీకు అడగాలనిపిస్తుందా, అడగకూడదు అనిపిస్తుందా చెప్పండి? అయినా అడిగితే మీరు సంసోను కన్నా బలవంతులు. చెప్పండి, మీకు అడగాలనిపిస్తుంది, అడగొద్దు అనిపిస్తుందా? ముగిద్దాక. 3వది ఇస్కరియోతు యోధ. ఎవరి యోధ? సేవను అడ్డు పెట్టుకున్నవాడు, గురువు నమ్మేసిన వాడు, దేవుని యొక్క ట్రెజరీ మెంబర్ ఉన్నవాడు, వాడు పేదల సొమ్మును, దేవుని సొమ్మును నిలువెల్లా తినేసినాడు. చివరికి ఏమయ్యాడు? ఒక పనికి మాలినాడు, ఒక సేవకుడు కాని వాడు. అంతకుముందు యోధ అంటే పెద్ద జోదాలు ఆడుకునేవాడు. ఎక్కడో ఇస్కరియోత్ అనే ఒక ఏరియాలో, అది జోదాలూరు. ఆ ఊర్లో ఉన్నవాడు దేవుడిని అపోస్తులు చేస్తే, వాడు అయిన తర్వాత వాడు అపోస్తుడైనా దేవుని బిడ్డ అయినా ఆడు బుద్ధి మాత్రం మారలేదంటే, వాడు మారక ముందు ఎలా ఉన్నాడో మారిన తర్వాత అలా ఉన్నాడట. జోదాల మానలేదు, వాడు అలవాట్లు మానలేదు. అది మానలేదు కనుకే ట్రెజరీ సొమ్ము కాసేస్తూ వచ్చాడట. పేదవారు సొమ్ము తినేస్తున్నాడు, దేవుడు సొమ్ము తినేస్తున్నాడు. ఎప్పుడైతే తినేసాడో దేవుడికి తెలుసు. అన్నీ తెలిసిన దేవుడు వాడు మారుతాడని వాడి చేతికి ఆ సందాసంచి ఇచ్చినా వాడు మింగడం ఆపలేదట. దేవుడు చూశాడు, దేవుడు అప్పగించేశాడు, తీసుకెళ్ళాడు. ఆ దేవుడిని ఎప్పుడైతే అప్పగించాడో 30 నాణ్యాలకు అమ్మేశాడు. డెడ్ సీప్గా 30 కాయిన్స్కి అమ్మేశాడు యేసుప్రభువారిని. అమ్మేస్తే ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. యేసుప్రభువారిని వాడు ఏమి ఎక్స్పెక్ట్ చేయడంటే, చంపరు, కొట్టే సుదిలేస్తారు, తర్వాత యేసుప్రభు నన్ను ఎలాగ క్షమించేస్తాడు, ఇలా ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ సిలువేస్తారన్న సంగతి వాడికి తెలియదు. ఆ తీరా కొరడాలతో కొట్టి సిలువకు తీసుకెళ్ళిపోతే అప్పుడు పశ్చాత్తాపానికి గురై వచ్చి, అయ్యా మీరు చేస్తున్నది ఏంటి, మీ కాయిన్స్ నాకు వద్దు, మీ డబ్బు మీరు తీసుకోండి, ఆయన వదిలేయండి, ఆయన నీతిమంతుడు అంటే. అప్పుడు అన్నారట, నీ దిక్కున కూడా చెప్పుకోరు అన్నారట. ఆ తర్వాత ఆ కాయిన్స్ తీసేసుకున్నారు, ప్రభువుని లాగేస్తారు, తీసుకెళ్ళి సిలివేస్తారు. ఆ గిల్ట్ ఫీలింగ్ తట్టుకోలేక ఏం చేశాడంటే, కొండ పైకి వెళ్ళి ఒక చెట్టు కొమ్మన ఆ ఉరేసుకుంటా ఆ ఉరితాడు తెగింది, కిందకి పడ్డాడు, పేగులన్నీ బయటకు వచ్చాయి, సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. నా మాటలు మీకు అర్థమవుతలేదు. ఇస్కరియోతు యోధ అలా చనిపోకుండా ఉండాలంటే ఆ ఇస్కరియోతులో ఉండిపోతేనే బాగుండు, సేవకుడు అవ్వకపోతే బాగుండు, సందాసించి పట్టుకోకపోతే బాగుండు, ఆ డబ్బులు తీగిపోతే బాగుండు, ప్రభువు నమ్మకపోతే బాగుండు, ఇలా ఊరేసుకోకపోతే బాగుండు. ఇదంతా జరగకుండా ఉండాలి అంటే, ఇదంతా జరగకుండా జీవితం బాగుండాలంటే అసలు ఆయన సేవలోకి రాకపోతే బాగుండు. ఇంకా ఒక అడుగు ముందుకేసి బైబిల్ ఏమన్నా చెప్పినా, ఆడు పుట్టకపోతే బాగున్నాం. నేను అడుగుతున్నాను, ఇదంతా జరగకుండా ఉండాలంటే రాకపోతే బాగుండు. ఇప్పుడు ఈ సేవలో ఈ వర్ధెలుతున్న ఆర్థిక ఆశీర్వాదమే యోధా ప్రాణాలు తీసేసిందా లేదా? తీసింది. అంటే మీకు ఏమర్థం అవుతుంది? ఈ 3 కేసులు చెప్తే, సౌలు చనిపోవడానికి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదమే,
సంసోను చనిపోవడానికి దేవుడిచ్చిన ఆశీర్వాదమే, యోధా చనిపోవడానికి దేవుడిచ్చిన ఆశీర్వాదమే. ఇప్పుడు బాగానండి, మనం కూడా ఆశీర్వాదాలు అడుగుతున్నాం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆశీర్వాదం ఇస్తే చనిపోతామంటే ఆశీర్వాదాలు చనిపోవడానికి దేవుడు మనకి ఇవ్వడు, కానీ ఆశీర్వాదం సరిగ్గా ఉపయోగించకపోతేనే చస్తాం. నీకు ఇల్లు ఇచ్చాడా, నేను ముగిస్తాను జాతకమేనండి. నీకు ఇల్లు ఇచ్చాడా, నీకు ఇల్లు ఇచ్చినప్పుడు ఆ ఇంటిని బట్టి దేవుని స్తుతించు. అంతేగాని ఇల్లు ఇచ్చిన తర్వాత ఆ ఇంట్లో కూర్చొని కుర్చీలో కుర్చీ వేసి, ఎదురుగా కుర్చీ వేసి, పైన టీవీ ఎట్టి, ఆ టీవీలో చెత్త ఎట్టి, ఆ చెత్త చూస్తూ ఈడు థమ్సప్లో ఏదో కలిపి కుర్చీ మీద కాళ్ళు ఎట్టి తాగితే ఈడిని ఏం చేస్తాడు? తీసి కూర్చోబెడతాడు మళ్ళీ రోడ్డు మీద. ఏమనుకుంటున్నాం? నేను మళ్ళీ అడుగుతున్నాను, నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఆరోగ్యం ఇస్తా అన్నాడట, నేను తాగేస్తాను రా అన్నాడు. రా అంటే ఏంటి? నీళ్ళు కలపడట. అని నీళ్ళు కలుపుకుని తాగమని కదా నా ఉద్దేశం. తాగత్త నీ పోటీగాడికున్న వెళ్తున్న ఆరోగ్యం ఏమన్నట, నేను ఎత్తిన బాటిల్ దించండి అంటే నీకు ఆరోగ్యం ఎందుకు ఇచ్చాడు? తాగుతావనా? నీకు ఆరోగ్యం ఎందుకు ఇచ్చాడు? తాగి ఆడతావనా? నీకు ఆరోగ్యం ఎందుకు ఇచ్చాడు? ఇతరుల ఆరోగ్యాలు ఎటకారం చేస్తావన్నా? పేక మీద అడిగేసి గవర్నమెంట్ హాస్పిటల్ మురుకులో చంపేస్తాడు ఏమనుకుంటున్నావు? నీకు ఆరోగ్యం ఇచ్చిన, నీకు ఆరోగ్యం ఇచ్చాడు కానీ నువ్వేం చేస్తావు? తాగావు. బాగానండి, నీకు ఇల్లు ఇచ్చాడానికి ఏం చేస్తున్నావు? తాగుతున్నావు. నీకు ఆరోగ్యం ఇచ్చాడని తాగుతావు. ఈ ఆరోగ్యం చూసి తాగుతావు. ఈ ఆరోగ్యం వల్ల తాగడంలో ఒక రోజు నీకు హాస్పిటల్లో పాలవుతావు. ఈ హాస్పిటల్ పాలవుతే గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు, డాక్టర్లు చేతులు ఎత్తేస్తారు, చివరికి ఏమవుద్ది? చేస్తావు. నేను ముగిస్తున్నాను, గమనించండి. నీ ఆరోగ్యం లేకపోతే నువ్వు తాగు. ఇప్పుడు ఆరోగ్యం ఇచ్చినందుకే నువ్వు తాగు. ఈ ఆరోగ్యం నువ్వు ఎలా ఉపయోగించుకున్నావు? అడ్డగోలు ఉపయోగించు కనుక నీ ఆరోగ్యమే నీకేమైంది చెప్పు? శాపం అయ్యింది. నీ ఇల్లే నీకేమవుతుంది? శాపం అవుతుంది. ఇంకా చెప్తాను జాతకండి. ఉద్యోగం లేదని ఏడుస్తావు. ఉద్యోగం ఇస్తే ఏం చేస్తావు? 1వ తారీఖు జీతం అందుకుని పార్టీలు పెట్టావా? పార్టీలు ఇలానే పార్టీలు పెట్టి ఒకడు తాగొస్తున్నాడు. దేవుడు ఉద్యోగం లేనంతకాలం దేవుని సేవలో ఉన్నాడు, ఉద్యోగం లేనంతకాలం దేవుని మందిరంలో ఉన్నాడు, ఉద్యోగం లేనంతకాలం దేవుని పడేస్తాడు. వీడికి ఉద్యోగం ఇచ్చిన తర్వాత 1వ తారీఖు పార్టీలు ఇచ్చుకుంటూ తెచ్చండి. ఈ ఎవరైతే బయట ఉంటారో చూసారా, ఆ బయట వాళ్ళకి పార్టీలు ఇచ్చుకుంటూ వస్తే, ఈ బయట వాళ్ళకి పార్టీలు ఇచ్చుకుంటూ వచ్చిన వీడు, మీరు జాతకం ఉండండి, ఈ బయట వాళ్ళకి పార్టీ ఇచ్చుకుంటున్న వీడు ఈ తాగిన పార్టీలు ఇస్తూ వస్తుండగా వీడు తెలియకుండా మొత్తంలో గోదావరిలోకి పోయాడు బండితో పాటు. ఏమైంది? బండి పోయే, ఆడిపోయి నడుతున్నాడు. వీడు ఇలా పోకుండా ఉండాలి అంటే, అందరిలాగే 100 ఏళ్ళు బతకాలి అంటే వీడికి ఏమి రాకపోతే బాగుంది చెప్పండి? వీడి ఉద్యోగం వీడి ప్రాణాలు తీసిందా లేదా? దేవుడు ఉద్యోగం ప్రాణాలు తీసేస్తాడని ఇవ్వలేదు. ఉద్యోగంలో అందరికీ టయానికి అన్నం దొరకట్లేదు ప్రభువా, నా బిడ్డలకి నాకు మాత్రం టైంకి అన్నం పెడుతున్నావు. నా ఉద్యోగాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను, నా కలిగిన దాంట్లో 10వ పరక నీకు ఇస్తున్నానని దేవుని స్తుతిస్తావని నీకు ఉద్యోగం ఇచ్చాడు తప్ప, ఆ వరాన్ని పట్టుకెళ్ళి చెత్తా చెదారం చేస్తా అని చెప్తే ఆ ఉద్యోగమే నీ ప్రాణం తీస్తుందా తీయదా? ఏదైనా నీకు బండి ఇచ్చాడు, బండి ఇచ్చింది దేనికి? ఊరి మీద తిరుగుతావనా? నీకు బండి ఇచ్చాడు, నీకు ఏదో ఒక వాహనం ఇచ్చాడు దేనికి? పనికిమాలిన పనులు చేసుకుంటూ తిరుగుతావని. నీకు బండి దేనికి ఇచ్చాడు? దేవుని సేవలో ఉంటావని, దేవుడికి దగ్గరకు ఉంటావని, నీ నిత్యావసరాలు నువ్వు తీర్చుకుంటావని, ఆ వస్తువుని బట్టి దేవుని మహిమపరుస్తావని. అంతేగాని ఆ బండి అట్టుకుని పోరంబోగులు తిరుగులన్నీ తిరిగితే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? లారీ పంపిస్తాడు. గుర్తెట్టుకో. బండి పాయే చెప్పండి, నువ్వు పాయే అని అడుగుతున్నాను. దేవుడు కొన్ని ఇచ్చినవి మనం నిలబెట్టుకోవడం శాతం అవుతుందా? మన దేవుడు ఇచ్చే దేవుడే, మన దేవుడు ఇంకా ఆశీర్వదించే దేవుడే, కానీ ఆ ఇచ్చిన వాటిని మనం సరిగ్గా నిలబెట్టుకోకపోతే, ఆ నిలబెట్టుకోవడం చేత కాకపోతేనే ప్రమాదం తెచ్చి మీదేసుకుంటాం. నేను ముగిస్తున్నాను, రిఫరెన్స్ దీని టైం అయిపోయింది కనుక మీరు ఆదికాండం చదవండి ఒక్కసారి. ఒక్క రిఫరెన్స్ చదవండి, ముగిద్దాం. 1వ అధ్యాయం 28వ వచనం. 1వ అధ్యాయం 28వ వచనం. 1వ అధ్యాయం 28వ వచనం. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు ఏలుడని వారితో చెప్పినప్పుడు జాతకమేనండి. ఈ భూమి మీద మొట్టమొదటిసారి ఆశీర్వాదం పొందిన కుటుంబం ఎవరండి చెప్పండి? ఆదామవ్వలు. ప్రశ్న, రెండో ప్రశ్న, ఈ భూమి మీద మొట్టమొదటిసారి శాపం పొందిన కుటుంబం ఎవరండి? ఆదామవ్వలే. అంటే మీకు ఏమర్థమవుతుంది? ఆశీర్వాదం వెనకాలే శాపాలు ఉంటాయి. కానీ మనం మోకాలు వేసి కిరాణా లిస్ట్ ఇప్పుతాం. ఏమని? అది ఇచ్చే ప్రవ్వా, ఇది ఇచ్చే ప్రవ్వా, లద్దె ఇచ్చే ప్రవ్వా, ఇది తెచ్చే ప్రవ్వా. అలాగే విదేశాల్లో ఉన్న చెప్పండి
మా వదిన దీవించే ప్రభా, మా అక్కని దీవించే ప్రభా, అలాగే మా అమ్మని దీవించే ప్రభా, మా మామని ఇప్పుడే నీకు ఎలా ఉంటుందంటే ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ ఆఫర్లు ఇచ్చేస్తావు మాకు. అన్నీ దీవించని అడుగుతున్నాను. ఎన్ని అడుగుతావో మళ్ళీ చెప్తున్నాను, ఎన్ని ఆశీర్వాదాలు అడుగుతావో వాటన్నిటికీ షరతులు వర్తిస్తాయి. ఆదాము మమ్మల్ని దీవించడేమని భూమి మీద ఆశ్రయించదుకో, ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, భూమిని వేలండి, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నుంచి ఈ భూమిని వేలండి అని చెప్పాడు. అది ఇద్దరికి చెప్పాడు, ఇద్దరికి ఆశీర్వదించాడు. ఇద్దరికి ఆశీర్వదిస్తాడు, నిలబెట్టారా? ఫలించడం అంటే ఏంటి? పిల్లలకి అనడం. ఫలించడం అంటే ఏంటి? భూమిని నిండించడం అంటే ఏంటి? పిల్లలకన్నీ ఆ పిల్లల్ని దేవునికి సాక్షాత్తంగా నిలబెట్టడం. వీళ్ళు ఏం చేసి చెప్పండి, ఫలించండి అని చెప్తే ఆ పండు దగ్గరికి పోయి నిలబడి ఆ పండు తిన్నారు. ఆశీర్వాదాన్ని ఏం చేస్తారు చెప్పండి, అడ్డగోలుగా తిప్పారు. ఫలించి అభివృద్ధి పొందాల్సిన వీళ్ళు చివరికి ఏమారు చెప్పనా, శాపానికి గురయ్యారు. ఏ బిడ్డలను బట్టి అయితే ఆనందంగా ఉండాలో అందులో ఒకడు అంతొకడయ్యాడు, మరొక ఆయన హత్యకు గురయ్యాడు. ఏ బిడ్డలను బట్టి ఆనందించాలో ఇప్పుడు అదే ఆశీర్వాదం అవ్వమ్మకి ఏమైంది, శాపం అయిపోయింది. కనేటప్పుడు శాపమైంది, ఆ బిడ్డలను పెంచుతున్నప్పుడు భారమైంది. ఆ బిడ్డలు ఎదిగిన తర్వాత ఒకడు హత్య చేశాడు, మరొకడు హత్యకు గురయ్యాడు. ఆదాము ఏమి సాధించాడు చెప్పండి? ఆదాము ఏమి సాధించాడు? పరిగెట్టాడు. ఏ రోజన్నా తిండికి, టిఫిన్కి, లంచ్కి, డిన్నర్కి ఆదాము ఎక్కడైనా కష్టపడాల్సిన పరిస్థితి వచ్చిందా? లేదు. కానీ ఎప్పుడైతే దేవుడు ఆశీర్వాదం దూరం పెట్టాడో గుప్పడి మెతుకులు కుటుంబానికి పెట్టడానికి పరిగెట్టాడు. నేల పండించాడు, నేల పండడం మానేసింది. జీవవృక్షాల ఫలాలు తినే రోజులు పోయి, జీవవృక్ష ఫలములు తినే రోజులు పోయి, గడ్డె జాతి గడ్డెత్తనాలు తినే రోజులు వచ్చేసాయి. చివరికి ఏమని చెప్పండి, గడ్డి తినంటే గడ్డి, వరి అంటే గడ్డే, గోధుమలు అంటే గడ్డే. మీరు ఏ తిన్న గడ్డి జాతే. అంతకుముందు జీవవృక్ష ఫలాలు తినేవారు, గడ్డి తిని బ్రతికే రోజులు వచ్చాయి. ఆ గడ్డి తిని బ్రతికే రోజులు ఎలా చెప్పినా, ఆ గుప్పడి మెతుకులు, గడ్డి మెతుకులు సాధించుకోవడానికి కదా నువ్వు మొక్క కనుక చెమట బట్టి, నీ దేహం అంతా చెమట బట్టి, ఇంత కష్టపడి రూపాయి దాసి, నీ వెనకాలకు రూపాయి పోగేసి, అమ్మయ్యా బాగున్నాను అనుకునే సమయానికి ఒక మగాడిగా నీకు వచ్చే ఆఫర్ ఏంటి చెప్పినా, మట్టే గనక మట్టి అయిపోతావు. మీరు కావాలని చూడండి, ఏ ఎంప్లాయీ మీరు తీసుకోండి, కష్టపడిన రోజులు కష్టపడతారు. 30 సంవత్సరాలు 30 నుంచి 35 సంవత్సరాలు సర్వీస్ చేస్తారు. 30 నుంచి 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత రిటైర్ అయ్యే టయానికి వాళ్ళు సాధించే బంపర్ ఆఫర్ ఏంటి చెప్పండి? షుగరు, బీపీ, అలసరు. అమ్మయ్యా కాస్త రెస్ట్ తీసుకుందాం అనుకునే సమయానికి పెట్టి రెడీ అయిపోద్ది. మరి ఇన్ని రోజులు చేసింది ఏంటంటే, నిద్ర లేదు, నడుతున్నాను, ఆహారం లేదు, నచ్చింది తినలేదు, కొంపగట్టి కాస్త దాసి బాగున్నాను అనుకునే సమయానికి వచ్చే ఆఫర్ ఏంటి చెప్పినా, మరణ సంబంధమైన రోగాలు వస్తాయి. ఇది ఏమన్నా బాగుందా? ఆదామవ్వలకి ఏమొచ్చింది అని అడుగుతున్నాను. ఆదామవ్వలకి ఏమొచ్చింది? అవ్వమ్మకి శాపం వచ్చింది, ఆదాముకు భారమైంది, ఆదాముకు శాపం వచ్చింది. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఏ భూమిని ఇచ్చారో ఆ భూమి తిరగబడింది, ఏ పిల్లలు ఇచ్చారో ఆ పిల్లలు పలాదూరయ్యారు, ఏ ఆరోగ్యం ఇచ్చాడో ఆ ఆరోగ్యం శాపమైంది. భార్యడి కాలం బతకాల్సిన ఆదామవ్వలు అనతి కాలంలోనే మరణంలోనే వాళ్ళ జీవితానికి మరణాన్ని తెచ్చుకున్నారు. ఇది మీకు అర్థమైతే, సౌలుని దేవుడు రాజు ఎందుకు చేశాడంటే, ఇంకెవ్వడు నీ ముందు పచ్చకుండకూడదని చేయలేదు రాజుని. నీకు అనేక కుటుంబాలకి తండ్రిగా ఉంటావని నిన్ను ఆశీర్వదిస్తే, నువ్వు నీ కుటుంబం బాగుపడాలనుకునే స్వార్థమే నేను చంపేసింది. సంసోన్ని బలం ఇచ్చింది దేనికి? అమ్మాయిని లవ్ చేసి తిరుగుతాడని కాదు, ఇశ్రాయేలు మీద ఏగ వాలకుండా కాపాడుతాడని. కానీ ఆశీర్వాదాన్ని ఏం చేస్తాడు చెప్పండి? సైడ్ ట్రాక్ పట్టించాడు, చివరికి ఆశీర్వాదాన్ని ప్రమాదంగా మార్చుకున్నాడు. ఇస్కరియోతు యోధాకు పరిచర్య ఎందుకు ఇచ్చాడు? దొంగిలించి జలసాలు చేస్తామని కాదు, ఆ పరిచర్ని అడ్డగోలుగా తిప్పుతామని కాదు, ఆ పరిచర్యలో పేదవాళ్ళని, అనేక ఆత్మల భారాన్ని, ప్రభువుకి చేదోడు వాదోడుగా ఉంటావు, సాక్షిగా ఉంటావు, నిన్ను సేవకుని చేస్తే ఆ సేవలోనే యాసాలు వేసావంటే నువ్వేమయ్యావు? సచ్చావు. గుర్తుపెట్టుకో. ఈరోజు నేను ముగిస్తున్నాను. నీకైనా నాకైనా ఏది అడుగుతావు అడుగు, అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తాడు. ఉద్యోగమా ఇస్తాడు, పిల్లలా ఇస్తాడు, పెళ్ళా చేస్తాడు, ఆరోగ్యమా ఇస్తాడు, నీకేం కావాలని అడుగు ఇస్తాడు. కానీ ఆ తీసుకున్న దాన్ని మాత్రం జాగ్రత్తగా ఉపయోగించుకొని మాత్రం జాగ్రత్తగా 100 సార్లు అయినా పులిపేట ముందు నుండి ప్రసంగికుడి ద్వారా నీకు చెబుతాడు.
ఇల్లు ఇచ్చాడా, ఇల్లుని బట్టి దేవుని స్తుతించు. ఉద్యోగం ఇచ్చాడు, ఉద్యోగాన్ని బట్టి దేవుని స్తుతించు. నీకు రంగు ఇచ్చాడా, రంగుని బట్టి దేవుని స్తుతించు. అందం ఇచ్చాడు, అందరిని బట్టి. అంతేగాని నాలాగే ఇంకెవరు లేరని అందరినీ ఎట్టకారం చేసి నీలాగా ఎవరెవరు కూడదని అసూయపడి దేవుడు ఆశీర్వాదంతో ఎర్రవీగావో సమాధి రెడీ చేస్తాడేమనుకుంటున్నావు. ఏమి ఇస్తాడు అవన్నీ అడుగుతాడు. 10 మంది కుష్ఠరోగులను శుద్ధులుగా మార్చాడు. ఒక్కడే వచ్చాడు, 9 మందిని అడిగారు, మేలు పొందిన వారు ఏమైపోయారు? నేను ముగిస్తున్నాను. లేనంతకాలం పాస్టర్ గారి దగ్గరికి వచ్చి దేవుని సన్నిధికి వచ్చి, దేవా మాకు ఇది ప్రవ్వా, మాకు ఇది ప్రవ్వా, మాకు ఇది ప్రవ్వా అంట. ఏదన్నా ఇచ్చాక మళ్ళీ తుపాకీ దగ్గర చర్చిలో కనపడతారా? పెళ్లి కాదు అంటారు. పెళ్లి చేసిన తర్వాత ఎందుకు రావట్లేదమ్మా అంటే అస్సలు ఖాళీ లేదంటే ఇద్దరికని. విసిరిపోతున్నారేమో ప్రతి ఆదివారం పార్కులకి నడుతున్నాను. దేవుని సన్నిధిలో పడేసేవారు పెళ్లి లేదని, ఇప్పుడు పెళ్లి చేశాక ఊరి మీద తిరుగుతున్నారు. వీళ్ళు ఏం చేయాలి? వాళ్ళు పెళ్ళి అవసరమా? ఉద్యోగం లేనంతకాలం ఉద్యోగం కావాలంటారు. ఉద్యోగం ఇచ్చాక ఉద్యోగం పేరు వంకెట్టే చచ్చి మానేస్తారు. ఉద్యోగం అవసరమా? పిల్లలు లేనంతకాలం పిల్లలు నేస్తావు. పిల్లల్ని ఇచ్చాక ఆ పిల్లలు వంక పెట్టే చచ్చి మానేస్తావు. ఏదైతే లేదని ఏడుస్తావో అది దేవుడు ఇస్తాడు. ఆ ఇచ్చిన తర్వాత దేవుడికి ఆ ఇచ్చిన దాన్ని చూపించి, ప్రభా దీనివల్ల రాలేకపోతుందంటే దేవుడు కూడా తెలుసు. ఆయనకి ఇవ్వడమే తెలుసు, అది వంకెడితే అది తీసుకోవడం కూడా తెలుసు. అందుకే అది చెబుతున్నాడు మత్తయి సువార్తలో, ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1. 5కు 5 చేసిన వాడిని బలా ఇంకా తీసుకో అన్నాడు. 2కు 2 చేసిన వాడిని బలా ఇంకా తీసుకో అన్నాడు. ఆ 1 తీసుకుని సోమరోళ్ళలో ఉన్నవాడిని ఆ కప్పెట్టింది బయటకు తీసి ముందు ఇండి కప్పెట్టండి అన్నాడు. గుర్తుపెట్టుకోండి. మీకు ఏమర్థమవుతుంది చెప్పండి? మన దేవుడు ఇస్తాడు. ఇచ్చిన దాన్ని ఆశీర్వాదకరంగా మానుకుంటే ఇంకా ఇస్తాడు, ఇంకా ఇస్తాడు, ఇంకా ఇస్తాడు, ఇంకా ఇస్తాడు. ఇచ్చే కొలది నువ్వు తగ్గించుకుంటే, ఇచ్చే కొలది నువ్వు నమ్మకుంటే, ఇచ్చే కొలది నువ్వు హెచ్చించుకోకుండా తనను తాను తగ్గించుకుంటే ఇంకా ఇచ్చించి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మన దేవుడు రొట్టెని అడిగితే రాతినివ్వడు, ఆయన అడిగిన దానికన్నా అంతకన్నా ఎక్కువ ఇస్తాడు. ఆయన చేపను అడిగితే పామునివ్వడు, అంతకన్నా గొప్పగిస్తాడు. నువ్వు అడక్కము నువ్వు నీ అక్కర్లన్నీ ఎరిగి సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. కానీ ఆయన ప్రేమను లోకుగట్టావో ఆయనకి ఇవ్వడము తెలుసు, చెప్పండి, తీయడము తెలుసు. ఆశీర్వాదం మన కళ్ళ ముందు ఉంది. ఆశీర్వాదంలోనే సరిగ్గా ఉపయోగించుకోకపోతే చెప్పండి అదే మనకు శాపమై కూర్చుంటుంది. అన్నిటికన్నా గొప్పది చెప్పిన, ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, మనం రోత కార్యక్రమాలు చేసినా, ఆయన ఎక్కిరించే పనులు చేసినా, ఆస్తి ఇచ్చినా, ఐశ్వర్యం ఇచ్చినా, డబ్బు ఇచ్చినా, డబ్బు ఇవ్వకపోయినా, ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా, ఒకరోజు నిత్యత్వాన్ని ఇవ్వడానికి, ఆయన దగ్గరికి వెళ్ళడానికి మన పాపాలు అడ్డొస్తున్నాయని తన జ్యేష్ఠ కుమారుని మన కొరకు ఉచితంగా అనుగ్రహించేశాడు. ఆయన ఉపయోగించుకో. ఇక్కడ ఇల్లు ఉన్నా ఇల్లు లేకపోయినా చచ్చిపోతాం, ఇక్కడ డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా చనిపోతాం, ఇక్కడ ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా చనిపోతాం, మొత్తం మీద ఏదో కూడా చనిపోతాం. కానీ ఇది కాదు, గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ ఇచ్చావని, ఎప్పటికీ వాడబారని, ఎప్పటికీ నశించని ఒక లైఫ్ కావాలి. అది ఏదైనా దానికన్నా గొప్ప జీవితం అది. అలాంటి జీవితం కావాలి. ఆ జీవితం నీకు నాకు ఇవ్వడానికి తన ప్రియ కుమారుని మనకు ఉచితంగా ఇస్తే, ఆ కుమారుడిని నీకు ఇచ్చినా ఆయన లెక్క చేయకుండా ప్రతిసారి మళ్ళీ ఆయన సిలివేసే పనులు చేసావో, నీ రక్షణ నువ్వే చేతులారా పోగొట్టుకుంటే నీ ఆత్మకు నువ్వే, చెప్పండి, ఉత్తరవాదవుతావు. ఆయన ఇక్కడే ఇస్తాడు, రాబోతున్న నిత్యత్వంలోనే ఇస్తాడు. దీన్ని సంధి చేయడానికే 2000 సంవత్సరాల క్రితం నీ కొరకు తన శుద్ధుడు, దైవం, దేవుడు, మన దేవుడు ఈ ఇలలో చనిపోయాడు. ఏమిచ్చా ప్రభు అంటే, ఇల్లు ఇచ్చావు, ఆకులు ఇచ్చా కాదు, మా కోసం ప్రాణం ఇచ్చావు, మా కోసం రక్తం ఇచ్చావు, మా కోసం నీ నీతిని ఇచ్చావు, మా కోసం మీ జీవితాన్ని ఇచ్చావు, మా కోసం ఇదిగో నన్ను నువ్వు తగ్గించుకున్నావు, మమ్మల్ని హెచ్చించావు. చాలు ప్రభువా, ఏమి లేకపోయినా నీకోసం నీతికి పడి చేస్తావని ఎవరైతే అంటారో, నువ్వు అడిగిన దానికన్నా అధిక ఫలములతో ఎక్కడ ఆశీర్వదిస్తాడు, రేపు మరణించిన తర్వాత ఫలభరితమైన జీవితంలో కూడా చెప్పండి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఉన్న వాటిని ఉపయోగిస్తారో, ఉన్న వాటిని బట్టి దేవుడిని మర్చిపోతారో, 2 మీ చేతుల్లో ఉన్నాయి. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. రేపు మాట్లాడుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, అందరికీ ఈ సంగతులు అర్థమై నాకు తెలియదు తండ్రి. మరొకసారి ఈ పురాతనమైన సంగతులు మాకు అందించినందుకు మీకు స్తుతులు. ప్రతి ప్రాంతానికి ఇలాంటి తండ్రి మాటలు అవసరం దేవ. ఇవి తెలియకే అడగడమే నేర్చుకున్నాం, కానీ అడిగిన వాటిని కాపాడుకోవడం మాకు రావట్లేదు తండ్రి. అది రాకపోతే మాకు ప్రమాదం తండ్రి. మీరు ఇస్తారు, ఏది అడిగినా ఇస్తారు, కానీ ఇచ్చిన వాటిలో నిలదొక్కుకోవడం మాకు రావాలి. విన్న వర్తమానాన్ని బట్టి మీ బిడ్డలను దీవించండి. స్థానిక దైవజనుల్ని, పెద్దల్ని, ఆత్మీయుల్ని, మా జత పని వారిని,
మా బంధువులుగా ఉండి సేవ చేస్తున్న తండ్రి చెల్లిని అన్నని వారి కుటుంబాన్ని ఇక్కడ ఉన్న వారందరినీ తండ్రి ఆశీర్వాదకరంగా మారుస్తారని కోరుతూ మమ్మల్ని మా జత పని వారిని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎవరైనా ఈ మాటలు తప్పుబట్టి మా మీద నేరం మోపుతున్నవారు ఎవరైనా ఉంటే వారిని క్షమిస్తారని కోరుతూ మా శత్రువులను మిత్రులను అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.